ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వివిఎస్ రామలింగరాజు గారు, ఏసీపీ బేగంపేట్. కూడా సెక్సువల్ రిలేటెడ్ ఉంటాయి వాస్తవం. ఎక్కువ శాతం అంటే కాగుపాడు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ గ్రామంలో ఒక డ్రైనేజ్లో ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డెడ్ బాడీ ఉందని చూస్తే ఎవరో తెలియదు. తాడేపల్లిగూడెం రోడ్లో ఒక కారు, దాంట్లో డిక్కీ చూస్తే డెడ్ బాడీ ఒకటి ఉంది, ఇక్కడ బాడీ ఉంది, అక్కడ బాడీ, మూడోది ఇంకో బాడీ ఉంది. ముగ్గురు మనుషులు ఉన్నారు, ముద్దాయిలు కుర్రలు, ఒక డ్రైవరు, ఇంకొక ఇద్దరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్తే వాడు చెప్పాడు 1 by 1 ఎలా జరిగిందని చెప్పి. ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. ట్రాఫిక్ వైలేషన్కి నిరక్షరాస్యులు బాగా తెలివైన వారు అని చెప్పడం లేదు. చాలా చోట్ల ఏంటంటే మన దగ్గర బద్ధకం అనే పదం కన్నా కక్కుర్తి అనొచ్చు. కక్కుర్తి కావచ్చు, బద్ధకం కావచ్చు. ఉదాహరణకి మీరు పంజాగుట్ట జంక్షన్ చూశారు. పంజాగుట్ట జంక్షన్లో దేశంలో సుమారుగా 150,000 మంది సంవత్సరాన్ని మరణిస్తున్నారు. చనిపోయే వాళ్ళు ఎక్కువ శాతం సుమారుగా 20 నుంచి 35 ఆ రేంజ్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు హెల్మెట్ చాలా మంది జనాలు తెలియదు. అంటే హెల్మెట్ పెడతారు, లీడ్స్ టు డెత్. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది చనిపోతారు. కానీ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎవరు చనిపోయారంటే ఆ రకంగా కూడా చనిపోతారు. కొంతమంది రాంగ్ రూట్లో రావడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అంటే రాంగ్ రూట్లో రావడం వల్ల అవగాహన ఉండి బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా రాంగ్ సైడ్లో రాడు. ఇన్సూరెన్స్ సంస్థలు ఏవి కూడా అతనికి పరిహారం చెల్లించవు. డ్రంక్ అండ్ డ్రైవ్లో అబ్బాయిలు కూడా దొరికారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండేదండి? కొంతమంది ప్రముఖుల పిల్లలు, కొంతమంది నాయకుల పిల్లలు మానసిక స్థితితో అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్కి 9 నెలల ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు? సరే, మీకు బాగా గుర్తున్న కేసు చెప్పండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ 36 దగ్గర క్రోమా దగ్గర డ్యూటీలో ఉన్నాను. కర్ణాటక చెందిన ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఫ్యామిలీ వచ్చాడు. ఆయన కారు నడుపుతూ తాగి ఉన్నాడు. ప్రీవియస్లో ఐఏఎస్ కాకముందు ఆయన డాక్టర్. 12:30 1 గంటకి సీనియర్ ఆఫీసర్ లేపడం కరెక్ట్గా అది ఇష్యూ గురించి, పైగా మీరు తప్పు చేస్తున్నారని చెప్తే ఆయన ఇలా ఇష్యూ అంతా మరి సీనియర్ ఆఫీసర్తో ఇష్యూ అయింది కాబట్టి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన చాలా మెచ్చుకున్నారు మన కమిషనర్ గారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వివిఎస్ రామలింగరాజు గారు, ఏసీపీ బేగంపేట్. రామలింగరాజు గారు సిటీలో పంజాగుట్ట ట్రాఫిక్, బంజారాస్ ట్రాఫిక్, పేట్ బషీరాబాద్ పనిచేసి ప్రస్తుతం బేగంపేట్ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఆయనకి ఒక ప్యాషన్ ఉంది. ఆయన కేసులు ఆయనే డైరెక్ట్గా, ఒక మర్డర్ కేసు కానీ వేరే కేసులు అయితే ఆయన కేసుని ఆయనే జాగ్రత్తగా ఛార్జ్షీట్ వేయనున్నది ఆయన ప్యాషన్. సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు టైం లేకో లేదా వేరే ఇంటెన్షన్తోనో లేదా ఇంకొక కారణంతో రైట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. కానీ మర్డర్ కేసు లాంటి కేసులు కానీ లేదా ఇంకా వేరే కేసుల్లో ఆయన స్వయంగా టైప్ చేసుకుంటూ ఛార్జ్షీట్ వేయడం వల్ల ఆయన కన్విక్షన్ రేట్ కూడా బాగుంది. అంతేకాకుండా ఆయనకి ఎక్కువగా ప్యాషన్ ఉంది ట్రాఫిక్ అనగానే చాలామంది పోలీస్ ఆఫీసర్ అది పనిష్మెంట్ అని అనుకుంటారు. కానీ రామలింగరాజు గారు పనిష్మెంట్గా అనుకోవడం, ప్యాషన్గా తీసుకొని ట్రాఫిక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని ఎలాగ రీమోల్డ్ చేయాలి, ప్రజలకి ఎలాగ అవగాహన కల్పించాలనే విషయంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటో, ఆ ప్యాషన్కి ఉన్న కారణం ఏంటో ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. రామలింగరాజు గారు, టీవీ 9లో పనిచేసిన టైంలో మీరు పంజాగుట్ట ట్రాఫిక్ అనగానే అదొక పెద్ద సముద్రం. మీకన్నా ముందు మధుగారు అని ఒక ఆయన ఉండేవారు, చాలా కాలం పనిచేశారని, లంబా ఆయన తర్వాత మీరు వచ్చినట్లున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్లో పనిచేయడం అనేది ఇంపాసిబుల్ అంటారు. అమీర్పేట దగ్గర నుండి, అమీర్పేట మైత్రివరం నుంచి పంజాగుట్ట మీరు ఇటు మైదీపట్నం ఎటు తీసుకున్నా మీకు వీవీఐపీ మూవ్మెంట్ ఉంటుంది, ఇటు పబ్లిక్ యాక్సెస్ అంతా. మెయిన్ ఎవరో సిటీలకు వచ్చి పంజాగుట్ట క్రాస్ చేయాల్సిందే. అక్కడ పనిచేయడం అనేది
దానికి మనం చెప్పలేనిదండి. అక్కడ మీకు ఎలాంటి ఛాలెంజ్ ఎదురయ్యాయి? పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అసలు పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ఒకటి. అదేవిధంగా బంజారాహిల్స్ ఇక్కడంతా కూడా హై ప్రొఫైల్ ఉంటారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో హై ప్రొఫైల్ ఉంటారు, ట్రాఫిక్ వైలేటర్ కూడా హై ప్రొఫైల్ ఉంటాడు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు మీరు బండి ఆపగానే సాధారణంగా వేరే దగ్గర బండి దిగి సమాధానం చెప్పే యాటిట్యూడ్ కనిపించదు అక్కడ. వాళ్ళ దగ్గర ముందు మీ పేరేంటి, మీకు ఎవరు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అటువంటి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతో మీరు అలా డీల్ చేసేవారు. ఇంకా పేట్ బషీరాబాద్లో మీకు గుర్తుండిపోయిన కేసులు, ఇక మీరు ఫస్ట్ సర్వీస్లో జాయిన్ అయిన వెంటనే కాచిగూడలో ఒక కన్వర్షన్ తీసుకొచ్చింది, దాని వెనక స్టోరీ, ఇవన్నీ చెప్పే ముందు ఇప్పుడు పబ్లిక్కి సైబర్ క్రైమ్ కనిపిస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పకన్నా ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ ఇన్ఫార్మేషన్? యాక్చువల్గా నేను మా స్వగ్రామం కేశంకుర్రపాలెం అని ఈస్ట్ గోదావరి, ఇప్పుడు కోనసీమ జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లా, ఐపోలవరం మండలం, ఐలాండ్ పోలవరం మండలానికి చెందిన గ్రామం అది. మా తల్లిదండ్రులు, మా ఫాదర్ వెంకటరామరాజు ఒక చిన్న తరగతి మధ్యతరగతి రైతు. మా తల్లిదండ్రులు నేను ఒక్కడనే కొడుకుని. సో నాకు ముందు నుంచి ఈ సినిమాలు చూసి కావచ్చు, లేకపోతే ఇతరత్ర యూనిఫామ్ జాబ్ అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండేది. మీరు పుట్టి పెరిగిన యానం, కాకినాడ ఆ ప్రాంతంలో పోలీస్ అనగానే ఒక హీరోగా చూస్తారు సాధారణంగా. అప్పుడులో పనిచేస్తున్నప్పుడు డిటి నాయక్ గారు అని కొంచెం మంచి ఆఫీసర్ చూడగానే. మీరు కరెక్ట్గా చెప్పారు. నేను చదువుకున్నప్పుడు కాకినాడ చదువుకున్నప్పుడు డిటి నాయక్ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉండేవారు. అప్పుడు చాలా ఆయన వస్తున్నారంటే కారు, ఎస్పీ గారు కాలు వెళ్తేనే పిల్లలందరూ కేరింతలు కొట్టడం, చాలా అంటే ప్రశంసాపూర్వకంగా చూడడం, తర్వాత అదొక రోల్ మోడల్గా భావించి మనకు కూడా కొంచెం అటువంటి ఆఫీసర్ అయితే బాగుండని అనిపిస్తుంది. చదువుకునే టైంలో అనిపించేది. అట్లీస్ట్ అటువంటి ఆఫీసర్లు బాణగుడి సెంటర్, సినిమా సెంటర్, లేదా బస్ స్టాండ్ కో, వాచ్ కో, వంతెన యువతల, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్పీ కాదు, ఒక ఎస్ఐ కూడా మంచి స్టామినా ఎస్ఐ కనబడితే ఆయనలాగా రెస్పెక్ట్ ఇచ్చారు అనిపించింది. అది మీకు రోల్ మోడల్ అయిందా? అనిపించేది. కానీ సేమ్ టైం ఒక సొంత అనుభవం ఏంటంటే, మనకి అంటే పోలీసు జనరల్గా బయట జనాల దృష్టిలో చూడగానే ఫస్ట్, ఎందుకంటే పోలీస్ ఇస్ ది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వం బలం ప్రయోగించే శాఖలాగా పోలీసుని భావిస్తారు జనరల్గా సాధారణ పౌరులందరూ కూడా. దానివల్ల ఏంటంటే ఎక్కడ మనకి ఎక్కువ శాతం మంచి జరిగితే సరే, ఆ కొన్ని సందర్భాల్లోనూ కొంతవరకే ప్రచారం అవుతుంది. బట్ ఏదైనా చిన్న చెడు జరిగినా కూడా దాని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. సో జనరల్గా పోలీసు అంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నమాట, కొంచెం అంటే చాలా వరకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. సో ఇవన్నీ తట్టుకుని రావడం అనేది కూడా, అంటే మనకి బయట పోలీస్ అని చెప్పుకోవడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగే పరిస్థితి. అంటే మనం పోలీస్ అని తెలియకుండా మన మిత్రుల్లో కానీ ఎక్కడన్నా గ్రూపులో ఉంటే ఏదైనా పోలీస్ ప్రస్తావన వస్తే వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతుంటాం. మనం పోలీస్ అని తెలియకపోతే, సరే తెలిసిన తర్వాత వేరే రకమైన కామెంట్స్ వస్తుంటాయి. సో అది కొంచెం చిన్నప్పటి నుంచి అది ప్యాషన్ ఉండేది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 రాయడం, తర్వాత ఇతరత్ర ప్రయత్నాల్లో భాగంగా గ్రూప్ 1 ప్రయత్నం చేసాం, సివిల్స్ ప్రయత్నం చేసాం, బట్ ఐ కుడెంట్ సక్సీడ్. బట్ ఇది అయితే ఎస్ఐగా ఆ ప్రిపరేషన్ హై లెవెల్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఎస్ఐ చాలా ఈజీగా మెరిట్లోనే వచ్చింది. సో అప్పుడే 95 నుంచి హైదరాబాద్లో ఎస్ఐ ఉద్యోగం ప్రారంభించడం జరిగింది. యాక్చువల్ 95 ఆ టైంలో హైదరాబాద్ సిటీ ఫ్రీ జోన్గా ఉండేది. అంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. వాళ్ళకి ప్రాంతాల ఆ రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు ఉండేవి కాదు. హైదరాబాద్ సిటీ వరకు ఫ్రీ జోన్ అని ఉండేది. సో ఆ విధంగా హైదరాబాద్ సిటీలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన 95లో. సో ఫస్ట్ ఆసిఫ్ నగర్లో 6 నెలల ప్రొబేషన్ అయిన తర్వాత పోలీస్ అకాడమీ మనకి హిమాత్ సాగర్ అప్ప. మాకు ఆ టైంలో డైరెక్టర్ గారు ఎంవి కృష్ణారావు గారు డైరెక్టర్గా ఉండేవారు. సో ఆయన టైంలో ఆ సెక్షన్ అయితే మాకు చాలా కఠినంగా జరిగింది. ఆ సెక్షన్ అనంతరం ఒక 6 నెలలు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. తర్వాత ఇక్కడ మన కాచిగూడలో ఒక 3 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేశాను. అంటే 96 నుంచి 99 వరకు కాచిగూడలో పనిచేశాను. మీరు ఇంతకుముందు అడిగిన సందర్భం అదే. ఒక అంటే ఎర్లీ డేస్లో, అంటే సర్వీస్లో చేరిన కొత్తలోనే ఒక మర్డర్ కేసులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అంటే కొంచెం అపారమైన తక్కువ సర్వీస్లో మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష తీసుకోవడం అనేది, మర్డర్ కేసులో నేను అయ్యో కాదు, కానీ ఏదో కారణం నాకు ఇన్స్పెక్టర్ గారు సుహాస్ చతుర్వేది గారని ఉండేవారు కాచిగూడలో. వారి కింద నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్కి కాచిగూడ పోలీస్ స్టేషన్కి సుమారుగా 50-100 మీటర్ల దూరం ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. సో ఒక మర్డర్ అయింది సాయంత్రం 4-5 గంటల టైంలో.
ఒక ర్యాక్ పిక్కర్ మర్డర్ అయింది. ఆ మర్డర్లో ఇన్స్పెక్టర్ గారు లేని కారణంగా ఆ సెక్టర్ ఎస్ఐ నేను, ఆ రైల్వే స్టేషన్ సెక్టర్కి నేను ఎస్ఐ. సో ఇన్స్పెక్టర్ గారు లేరు కాబట్టి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయమంటే సుమారు ఒక 8-10 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సైంటిఫిక్గా అప్పుడే ట్రైనింగ్ చేసి వచ్చాం కాబట్టి సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిలో ఎవిడెన్స్ సేకరించడం, బ్లడ్ కింద కారిన బ్లడ్ శాంపిల్, కంట్రోల్ ఎర్త్ ఇవన్నీ సేకరించడం, శాస్త్రీయంగా ఏవైతే చేయాలో అన్నీ పగడబందీగా చేసి అందరూ విట్నెసెస్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్పాట్కి వెళ్ళి స్పాట్లోనే టైప్ చేసుకుని నేను అది వీలైనంత వరకు అంటే 80% ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నాదే జరిగింది. ఇన్స్పెక్టర్ గారు నా ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసి ఛార్జ్షీట్ వేశారు. కానీ సాధారణంగా ఐఓలు అంటే మీకు ఇచ్చారు కాబట్టి టైపిస్ట్ మీద లేదా రైటర్ మీద ఆధారపడతారు కదా, మరి మీరు ఎందుకు చేసుకున్నారు? అంటే అప్పుడు నాకు యాక్చువల్గా డీసీపీ గారు మహేందర్ రెడ్డి గారు ఈస్ట్ జోన్ డీసీపీ గారు సార్ మాకు వారి కింద నా బ్యాచ్ చెందిన వాళ్ళు 10 మంది ప్రొబేషనర్, 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈస్ట్ జోన్లో. అప్పుడు 10 మందికి సార్ ఏం చెప్పేవాడు, ప్రతిరోజు స్టేట్మెంట్లు రాయడం, సీనియర్ ఎస్ఐ రాసిన స్టేట్మెంట్ కాపీ కొట్టమనేవాడు. అలాగే ఏ డెడ్ బాడీ వచ్చినా సరే ఉస్మానియా మార్చురీకి వెళ్ళమనేవారు ప్రతిరోజు కూడా మహేందర్ రెడ్డి గారు. దేనికంటే ఆ డెడ్ బాడీ అంటే చిరాకు, లేదా కుళ్ళిన డెడ్ బాడీ చూస్తే అసహ్యం పోవాలి, నువ్వు సైంటిస్ట్ లాగా ఆలోచించాలి, డెడ్ బాడీ మీద ఏ ఆధారాలు దొరుకుతాయి, నిందితుడికి సంబంధించిన కావచ్చు, గాయాలకు సంబంధించిన మోడ్ ఆఫ్ కాజింగ్ ఇంజరీ, ఇవన్నీ కూడా అవగాహన వస్తుంది అని ప్రతిరోజు పంపించేవారు. అంటే లోపల మనసులో కొంచెం సార్ అంటే కొంచెం బాధపడేవారు, అంటే ఒక రకంగా తిట్టుకోవడం అన్నట్టు జరిగేది. అయ్యో సార్ రోజు ఎట్లా పంపిస్తున్నారు, లేదా పని ఎక్కువ చేపిస్తున్నారని. ప్రతిరోజు డెడ్ బాడీ, ప్రతిరోజు అఫ్జల్గంజ్లో మార్చిరీలో ఖచ్చితంగా మా 10 మంది ఎస్ఐలు కలుసుకునేవారు. వెళ్ళి ప్రతి దానికి వెళ్ళమండడం దాని అర్థం ఏంటంటే తర్వాత తెలిసి వచ్చింది. దాని మీద డెడ్ బాడీ అంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకోపడం, మనం సవాలు మోసే ఉద్యోగం కాదు, పోలీసు వాళ్ళు జనరల్గా అనుకుంటారు మోస్తున్నారు కదా అని చెప్పి. కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవాలి, అసలు దీనివల్ల ఏ కారణంతో జరిగింది. పోస్ట్ మార్టంకి వెళ్ళే ముందే మనం ఒక కంక్లూజన్ రావాలంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఆయన చెప్పిన దాని మీద అవి బాగా మాకు స్టేట్మెంట్స్ మీరే చేత్తో రాసుకోవడం, టైప్ వస్తే టైప్ చేసుకోవడం అనేది ఆయన బాగా స్ట్రెస్ చేసి చెప్పేవారు. సో దాని మీద నేను కూడా అదేవిధంగా అక్కడ టైప్ మిషన్ తెప్పించుకుని కూర్చుని కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ కూర్చొని కొట్టుకున్నాను స్టేట్మెంట్స్. అది ఛార్జ్షీట్ అయిపోయింది, దర్యాప్తు అయిపోయింది. మళ్ళీ విచారణకు వచ్చింది కోర్టులో, నాంపల్లిలో ఎంఎస్జే కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ ఇన్స్పెక్టర్ గారు ఏదో కారణంతో లీవ్లో ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఎక్కువ శాతం నేనే చేశాను. అందులో మర్డర్ కేసు నేను చేయకూడదు, కానీ ఫైనల్గా 80% ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అదంతా కూడా కోర్టులో ఎవిడెన్స్ చెప్పినప్పుడు అంతా బాగానే శాస్త్రీయంగా జరిగిందంతా కన్విన్స్ అయ్యారు జడ్జి గారు. తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ ఒక పాయింట్ పట్టుకున్నట్టు, అంటే ఇవన్నీ టైప్ చేసి ఉన్న స్టేట్మెంట్స్ జనరల్గా రాస్తారు కదా, రాస్తే నీ రైటింగ్గా అడుగుతారు, నీ హ్యాండ్ రైటింగ్ స్వదస్తూరినా కదా అనేది. అవునా కదా చెప్తాం. ఈ విషయంలో టైప్ చేసాం కాబట్టి ఎవరైనా చేయొచ్చు, ఎస్ఐ సంతకం పెట్టి ఉంటాడు అన్నట్టు ఆయన పదే పట్టుకుని ఇది టైప్ చేశాడు, మీ రైటర్ చేశాడు టైపు, మీరు సంతకం పెట్టారు, అంటే యాంత్రికంగా జరిగింది, ఇది మైండ్ అప్లై చేసి స్వయంగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసింది కాదు, ఎక్కడో పోలీస్ స్టేషన్లో టైప్ చేస్తే మీరు సంతకం పెట్టారు అని చెప్పాడు. సాక్షుల్ని చట్ట ప్రకారం ఎక్కడైతే మనం విచారణ చేస్తాం అక్కడే సాక్షుల స్టేట్మెంట్ రాసుకోవాలి. ఇది మర్డర్ జరిగిన రైల్వే స్టేషను, అక్కడే సాక్షుల్ని విచారణ చేయాలి, కానీ మీరు పోలీస్ స్టేషన్లో చేశారనేది ఆయన పట్టుకున్నారు. లేదు నేను స్వయంగా చేశాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అంటే నేనే టైప్ చేసుకున్నాను కాబట్టి నేను గట్టిగా ఖండించి పదే ఖండించిన తర్వాత జడ్జి గారు కూడా చెప్పారు, జాగ్రత్త, నువ్వు ఈ శాంతి పద్ధతులన్నీ నీ భుజం మీద ఉన్నాయి, నువ్వు చెప్పిన ఈ ఆన్సర్ వల్ల తప్పుడు ఆన్సర్ చెప్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, అంటే నేరస్తుడికి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు జడ్జి గారు. లేదు సార్ నేనే చేశానని మరీ గట్టిగా చెప్పాను నమ్మకంతో. అప్పుడు టైప్ చేసి చూపిస్తావా అన్నారు. అక్కడే టైపిస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, టైప్ మిషన్ ఇచ్చారు, ఒక న్యూస్ పేపర్ ఇచ్చి టైప్ చేయమని చెప్పారు. సో నేను ఆల్రెడీ హయ్యర్ పాస్ అయ్యి ఉన్నాను టైప్. నేను కొట్టే స్పీడ్కి స్పీడ్ కావచ్చు, ఆ రిథమ్ కావచ్చు, దాన్ని చూసి జడ్జి గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. సో వీడు అబద్ధం చెప్పట్లేదు, ఇన్వెస్టిగేషన్ స్వయంగా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నాడు, వాడే టైప్ చేసాడని నమ్మి ఆ కేసులో యావజ్జీవ శిక్ష పడింది ఆ ముద్దాయికి. అన్ని అడ్వకేట్ ఏం పట్టుకున్నాడు, డిఫెన్స్ అడ్వకేట్ అన్ని విధాలుగా సైంటిఫిక్గా జరిగింది ఇన్వెస్టిగేషన్. ఇంకా మనల్ని తప్పు సరిగా చేయలేదని చెప్పడానికి పాయింట్ లేక ఇందులో దొరుకుతాడేమో అనుకుని టైపిస్ట్ చేశాడు, ఈ స్టేట్మెంట్స్ అన్ని టైపిస్ట్ టైప్ చేశాడు, నువ్వు సంతకం పెట్టావన్నారు సాక్షుల స్టేట్మెంట్స్. సో అది కూడా రూల్ అవుట్ అయిపోయింది. సో ఇంకా కేసు కొట్టడానికి ఆస్కారం దొరక్క జడ్జి గారు అది అందులో యావజ్జీవ శిక్ష విధించారు. సో నాకు అపారమైన సంతృప్తి కలిగింది. అంటే ఒక 4 నెలలు
3.5 లేదా 4 సంవత్సరాల లోపలే కేసు డిస్పోజల్ అయింది. సరే, ఆ కేసులో అప్పుడు కన్విక్షన్ వచ్చినందుకు లైఫ్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అంటే మహేందర్ రెడ్డి నేను ఏమైందంటే ఇది అంటే ఆయన ఆఫీసర్స్ అయితే నాకు ప్రమోద్ కుమార్ గారు ఏసీపీగా ఉన్నారు అప్పుడు, కాచిగూడ ఏసీపీ. మహేందర్ రెడ్డి గారిని కలిసే అవకాశం దొరకలేదు ఆ టైంలో. ప్రమోద్ కుమార్ గారిని పిలిచి అయితే ఆయన కంగ్రాచులేట్ చేశారు, నాకు రివార్డు కూడా ఇప్పించారు. ఓకే, అప్పుడు అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఒకటే కేసు అండి. మిగతా అంటే ఎక్కువగా ఫస్ట్లో పీపీ ఎక్కువ ఉంటాయి కదా, మన పాకెటింగ్ ఎక్కువ ఉంటాయి. అవునవును, కానీ అది వేరే డిఎస్ఐ వేరే ఉంటాడు కదా, క్రైమ్ కేసులు చూసి ఎస్ఐ డిఎస్ఐ వేరే ఉంటారు. నేనేదో లా అండ్ ఆర్డర్ ఎస్ఐ కాబట్టి ఎక్కడికి వచ్చారంటే కాచిగూడ నుండి. కాచిగూడ తర్వాత నేను ఒక 7.5 years ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి డెప్యుటేషన్ పెట్టుకున్నాను. వెస్ట్ గోదావరిలో ఒక తాడేపల్లిగూడెం టౌను, తర్వాత చేబ్రోలు, గణపవరం, చింతలపూడి అని ఒక 4 ప్లేసెస్లో 7.5 సంవత్సరాలు పీరియడ్ అక్కడ ఎస్ఐగా పనిచేశాను. ఓకే సార్, ఇక్కడికి అక్కడికి క్రైమ్ నేచర్ ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్, ఒకటే ప్యాటర్న్? అంటే సిటీలో పాపులేషన్ ఫుట్ఫాల్ ఎక్కువ, జనాలు ఏ ప్లేస్ తీసుకున్నా జనాలు రాకపోకలు. ఇప్పుడు కాచిగూడ ఉంది రైల్వే స్టేషను, వేరే ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువ. ఇక్కడ జిల్లాల్లో వేరే రకాల కేసులు ఉంటాయి. ఇది పొలాల్లో సరిహద్దులు గొట్టలు కాడ ఏదో పొలాలు ఇటు ఆక్రమించాడని, లేకపోతే గ్రామాల్లో నీళ్లు పట్టుకునే కాడ కూడా ఆడవాళ్ళు గొట్టలాడుకుంటారు, అది కూడా కేసే. కానీ చిన్న చిన్న న్యూసెన్స్ ఉంటాయి కానీ తీవ్రమైన ఉండవు. కొన్ని వేరే ఇతరత్ర ఆత్మహత్యలు అలాంటివి అయితే జనరల్. ఇవన్నీ హెచ్బీలు ఉంటాయి, హెచ్బీలు ఉంటాయి కానీ ఈ డే ఉంటాయి. నైట్ ఎక్కువ శాతం ఉంటాయి, డే టైం చాలా తక్కువ. ఎక్కువగా మీరు చెప్పిన ఆ ప్రాంతం అంతా కూడా మర్డర్స్ అన్ని కూడా సెక్సువల్ రిలేటెడ్ ఉంటాయి వాస్తవం. ఎక్కువ శాతం సెక్సువల్ జెలసీ వల్లనే అక్రమ సంబంధాలు లేని కారణంతో పట్టుబడితే వాడు ఇక తట్టుకోలేని ఆవేశానికి. ఇంకా పనిచేస్తున్న 7.5 సంవత్సరాలు బాగా మెమరబుల్ కేసు ఉందండి ఇక్కడ. అంటే ఒక సెక్సువల్ జెలసీ కాదు కానీ ఒక డెకాయిటీ అండ్ మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి అయింది, సెన్సేషనల్ కేసు. చేబ్రోల్లో నేను 2000 సంవత్సరంలో పనిచేస్తున్నాను అనమాట. అక్కడ ఒకరోజు ఒక గ్రామంలో, అంటే కాగుపాడని ఒక విలేజ్ ఉంటుంది, ఆ గ్రామంలో ఒక డ్రైనేజ్లో ఒక డెడ్ బాడీ పడి ఉంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా సరే రాత్రి 9:30-10 గంటలకు వచ్చింది. వెంటనే నేను ఒక స్టేషన్కి ఎస్ఐ మండలానికి, ఉంగుటూరు మండలం, అది చేబ్రోలు పోలీస్ స్టేషన్ అంటారు. రాత్రి నేను కొంత టీం తీసుకుని అక్కడికి వెళ్తే డెడ్ బాడీ ఉందని చూస్తే ఎవరో తెలియదు. సరే అక్కడ తెలీదు. సరే వెతికిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ తాడేపల్లిగూడెం రోడ్లో ఒక కారు ఉంది, అంబాసిడర్ కారు అబాండన్ చేసి ఉంది. దాంట్లో డిక్కీ చూస్తే డెడ్ బాడీ ఒకటి ఉంది, దాని నిండా వెనకాలంతా బ్లడ్ ఉంది. ఇక్కడ బాడీ ఉంది, అక్కడ బాడీ. మూడోది ఇంకో బాడీ ఉంది, గొల్లగూడెం అని ఇంకో విలేజ్లో ఉంది. అసలు ఎలా జరిగిందని చెప్తాను. వీళ్ళు ముగ్గురు కూడా ఈ కారులో 3 మనుషులు ఉన్నారు, ముద్దాయిలు కుర్రలు, ఒక డ్రైవరు, ఇంకొక ఇద్దరు. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు గ్రామాల్లో రాత్రి 9-8:30 దాటిపోయిన తర్వాత ఇంక బస్సులు తక్కుపోతాయి. బస్సులు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పలానా ఊరు, ఉంగుటూరు, చేబ్రోలు, అలా ఇతరత్ర గ్రామం, నల్లజర్ల అని చెప్పి అక్కడ అలా పోవడానికి వాళ్ళు ఏలూరులో బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కారులో ఎవరైతే ఉన్నారో అక్కడ పలానా ఊరు అని చెప్పినప్పుడు ఈ క్యాండిడేట్కి వాడు ఇతర ప్యాసింజర్లు అనుకున్నాడు, తోటి ప్యాసింజర్లు అనుకుని. వీళ్ళు ఏం చేశారంటే గ్రామాలకు వెళ్ళే వాళ్ళని పలానా ఒక్కడిని ఎక్కించుకున్నారు, 2వాడిని ఎక్కించుకున్నారు, 3వాడిని ఎక్కించుకున్నారు. ముగ్గురు అలా ఎక్కించుకున్నారు, నల్లజర్లు వెళ్ళాలి, చేబ్రోలు వెళ్ళాలని చెప్పి. ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చి రాత్రి ఊరు చివర ఒకడు ఒంటి మీద ఉన్న ఈ ఉంగరాలు, గోల్డ్ వాళ్ళు కొట్టి ఒకరిని చంపేసి అక్కడ బోధలో పడేశారు, ఒక ఊరు చేబ్రోల దగ్గర. రెండోది ఒక కారు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి గొల్లగూడెం అని ఒక చోట పడేశారు, ఇంకొకరిని కొట్టి కారులో ఉంది. ఈ ముగ్గురు దగ్గర ఉంగరాలు, ఒంటి మీద ఉన్న డబ్బు అంతా దొంగతనం చేశారు. సార్ ముగ్గురు 3 మర్డర్లే కదా. ఫస్ట్ మర్డర్ అప్పుడు ఇద్దరు అక్కడ ఉన్నారా, లేదంటే ఒకటి చంపిన ఒకటి చెప్తున్నాడా? ఒకరిని కొట్టిన తర్వాత ఊరు చివరి తీసుకెళ్ళి ఎవరు లేని ప్రాంతం ముగ్గురిని కొట్టి లోపల పడేశారు డిక్కీలో. వాళ్ళ భయానికి, అంటే కుర్రోళ్ళు 25 సంవత్సరాలు, 24, 23 సంవత్సరాలు వాళ్ళే ముగ్గురు కూడా. అయితే వాళ్ళకి భయానికి ఏం చేయాలో తెలియక ఒక రూట్లో వెళ్ళారు. కంగారు పడి పోలీస్ చెకింగ్ అవుతుంది తాడేపల్లిగూడెం రోడ్లో. ఆ కాగుపాడని మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్కి లోపల ఉంటుంది. ఆ ఊరికి లోపల పోయి అక్కడ ఊర్లో ఎటుపోవాలో తెలియక ఓ బాడీని ఒక గుర్రపడెక్క ఉన్న కాలువలో పడేశారు. సార్ అక్కడ ఆ ఊర్లో ఎవరెవరన్నా అని అలా రాత్రిపూట కారు వస్తే ఎవరో రైతులు వాళ్ళు ఎవరెవరని తొంగి చూసి అడుగుతూ ఉంటే కంగారు పడి వచ్చి మళ్ళీ ఇంకో చోట ఇంకొక బాడీ పడేశారు. ఇంకోటి కారులో వదిలేసి పోయారు. పోయిన తర్వాత ఆ కాగుపాడు ఊరు వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే వెతికి మన వాళ్ళు ఇమ్మీడియట్ చెక్ చేస్తే కారు దొరికింది. కారు దొరికిన తర్వాత ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాడు ఒకడు కారు దగ్గరే టచ్ ఆడుతున్నాడు అక్కడక్కడే.
ఎవరు అబ్జర్వ్ చేయడానికి. వాడు అనుమానం వచ్చి ఎవడో అనుకుని పట్టుకొచ్చి తీసుకొచ్చి కొంచెం ఇంటర్గేట్ చేస్తే వాడు చెప్పాడు 1 by 1 ఎలా జరిగిందని చెప్పి. ఈ ముగ్గురు కూడా ఈ డబ్బు అంటే మర్డర్ ఫర్ గెయిన్ అనమాట. వాళ్ళు పెద్దగా వచ్చింది ఏం లేదు, ఒంటి మీద ఉన్న 2-3 ఉంగరాలు, తర్వాత ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వచ్చి జేబులో ఉన్న డబ్బులు అవి కొట్టడం కోసం చేశారు. అందులో అప్పుడు ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు ఏవీ లేవు, కేవలం ఆ సాక్షులు, ఆ ఊరికాడ అక్కడ ఆడిపిన వాళ్ళు అలాంటి పెట్టి ఎవిడెన్స్ తీసుకుంటే ముగ్గురికి అది కూడా లైఫ్ కన్విక్షన్ పడింది. నేను ఎస్ఐ, బట్ మా ఇన్స్పెక్టర్ గారు అందులో ఐఓ. ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను అందులో. అది కూడా కొంచెం చేబ్రోలు. తర్వాత అండి ఇంకా 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు అంటే సెన్సేషనల్ అయితే ఇవే. ఎక్కువగా సెక్సువల్ జెల్సీ ఎందుకు అవుతాయండి? అంటే డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల? ఇక ఈ అక్రమ సంబంధాలకే దానికి ఈ స్పెసిఫిక్ 3 సంవత్సరానికి 3 పంటలు వస్తాయి, డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల అంటారు కొంతమంది. వాస్తవం అది దానికి ఈ డబ్బు ఆదాయానికి లింక్ లేదు దానికి. అంటే ఆ 2 జిల్లాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కదండి. కొంచెం అంటే జనరల్గా వెల్తీ పీపుల్ ఆ జిల్లాలో సారవంతమైన భూములు 1 ఎకరం ఉన్నా కూడా బాగా గడిచే పరిస్థితి ఉంటుంది, ఆదాయం ఉంటుంది భూమి మీద. కొంచెం సంపన్న ప్రాంతాలు అవి అనుకున్న అటువంటివి ఉన్నమాట వాస్తవమే. కానీ బట్ డబ్బు ఒకటే సెక్సువల్ జెల్సీకి కారణం అని చెప్పుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ నమోదవుతాయి కదా? ఎస్సీ ఎస్టీ కేసులు బాగానే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు అన్ని కొన్ని అందులో 80% ఫేక్ ఉంటాయి కదండి. అంటే అన్నీ ఫేక్ అని చెప్పలేము, కాకపోతే అంటే మనకి అందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉన్న ఏంటంటే వాళ్ళు బలహీన వర్గాలు చెందిన వారిని ఏదో రకంగా వాళ్ళని ఆ వేధింపుల నుంచి బయటికి తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి చట్టం రూపొందించబడింది. అందుకే అందులో ఈ ప్రభుత్వం పరిహారం ఇచ్చేది కూడా ఎందుకోసం, ఒక్కొక్క తరహా దానికి. అంటే కులదోషం చేస్తే ₹1,00,000 పరిహారం, లేకపోతే మర్డర్ అయింది అనుకోండి ₹4,00,000, గ్యాంగ్ రేప్కి కూడా అలా 8 lakhs అలా ఉంది. అంటే మీరు చెప్పిన అదంతా వాస్తవమే, కానీ అసలు బాధితులు ఎవరు పోలీస్ స్టేషన్ రారు, వాళ్ళని అడ్డం పెట్టి కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి. అంటే కొంత అక్కడక్కడ ఉన్నమాట వాస్తవం. అంటే ఏ కేసులో అయితే మనం అన్నీ ఫాల్స్ అని చెప్పలేము, అలాగని పూర్తిగా ఇదని చెప్పలేము. కొంతవరకు ఫాల్స్ ఉన్నమాట వాస్తవం. ఎక్కడైతే కంప్లైనెంట్ ఫిర్యాదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేయించుకుంటారో అది వాస్తవం ఉంటుంది చాలాసార్లు. ఎప్పుడైతే మధ్యవర్తులను కలుస్తారో, ఇప్పుడు జనరల్ గ్రామాల్లో మండల ఆఫీస్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది పైరుకారులు కాసుకుని ఉంటారు. వీళ్ళు రాగానే కంప్లైంట్ వాళ్ళకి ఎవరైతే టార్గెట్ ఉంటారో లేదా అటువంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ యాడ్ చేయించి కొంచెం ఎగ్జాజరేట్ చేసి, అంటే కొంచెం ఆ కంటెంట్స్ కొన్ని ఉంటాయి నేరం జరిగిందని, కొన్ని యాడ్ చేసి సీరియస్నెస్ పెంచి కంప్లైంట్ ఇప్పిస్తూ ఉంటారు. నేచురల్ దర్యాప్తులో ఆఫీసర్స్ తరువుగా డిఎస్పీ ఆల్రెడీ ఎప్పుడు కొంచెం సీనియర్ అయిన ఆఫీసరే ఉంటాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ ఇస్తే ఫాల్స్ అని క్లోజ్ చేస్తారు. సార్ అదే ప్రాంతంలో ఎక్కువగా పోలీస్ అంటే కానీ పబ్లిక్లో మంచి రెప్యుటేషన్, ఒక హీరోగా చూస్తారు. ఆ జిల్లాలో ఉత్తరాంధ్ర కానీ మీరు చెప్తున్న గోదావరి జిల్లాలో. కానీ పొలిటికల్ ఇంటర్ఫేర్ వాళ్ళు కూడా ఒత్తిడి అదే ఎక్కువ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను పనిచేసిన టైంలో ఇప్పుడు కోటగిరి విద్యాధరరావు గారి ఏరియాలో 2 సంవత్సరాలు పనిచేశాను. చింతలపూడి 2 సంవత్సరాలు. అండ్ అంటే వారికి తెలియదని కాదు కానీ కోటగిరి విద్యాధరరావు గారు ఎప్పుడు అనేక సందర్భాల్లో చెప్పేవారు, నేను జనాలు అడుగుతారు, నేను అడుగుతాను, మిమ్మల్ని అది చేయమని చెప్తాను, ఇది చేయమని చెప్తాను, కానీ మీరు ఏది లాఫుల్గా ఉంటే అదే చేయండి, మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తే నేను కూడా సేవ్ చేయలేని పరిస్థితి. నాకు చాలాసార్లు చెప్పారు. నేను ఒకసారి అప్పుడు అక్కడ చింతలపూడి మండలంలో నేను పనిచేశాను, కోటగిరి విద్యాధరరావు గారు నియోజకవర్గం అది. ఒకసారి పాల వ్యాన్ పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చిన్న కొంచెం మెట్ట ప్రాంతంలో ఉంటుంది, ఒక 10 మంది పిల్లల్ని ఎక్కించుకొని పాల వ్యానుడు పోతున్నాడు. పోతే పాల వ్యాన్ ఆ లోయలో పడిపోయింది. 5 లేదా 6 పిల్లలు చనిపోయారు. చనిపోయిన తర్వాత పిల్లలు చనిపోవడంతో ఇంకా గ్రామం ఆ మండలం చింతలపూడి ఏరియా హాస్పిటల్కి వచ్చి గోలగోలు చేస్తున్నారు. చేస్తుంటే విద్యాధరరావు గారు వచ్చి ఇది ఆపద్బంధు పథకం కింద ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని చెప్పారు. ఇన్సూరెన్స్ రోడ్డు యాక్సిడెంట్లో గూడ్స్ వాహనంలో ప్రయాణం చేస్తూ ఎవరైనా చనిపోతే ఆ దాని మీద పనిచేసిన డ్రైవరు క్లీనర్ తప్ప ఇతర ప్రయాణికులకి ఇన్సూరెన్స్ రాదు. నేను అందరి సమక్షంలో రాదు సార్ అని చెప్పాను. నేను రాదు సార్ అంటే అప్పుడు కొంచెం ఆయన కొంచెం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ నన్ను పక్క పిలిచి అడిగితే సార్ గూడ్స్ లాఫుల్గా అయితే ఇది వీళ్ళు ప్రయాణికులు లెక్కలో ఉన్నారు, ప్రయాణికులు గూడ్స్ వాహనంలో ప్రయాణం చేస్తూ మరణించినా వాళ్ళకి ఏ విధమైన పరిహారం రాదని చెప్పాను. సరే ఆయన కొంచెం విజ్ఞుడు కాబట్టి ఆయన బాగా మేధావి, సరే ఎస్ఐ చెప్పాడు మనకి ఇప్పుడు కరెక్ట్ అది నేను చెప్పాను. ఆపద్బంధువు కింద కలెక్టర్ గారు చెప్పి ఇప్పిస్తాను. ఇప్పుడు సంజయ్ జాజు గారు కలెక్టర్ గారు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాకి, వారికి ఫోన్ చేసి మంత్రి గారు ఆపద్బంధు కింద కొంచెం ఎంతో కంపెన్సేషన్ ఇప్పించారు. సో అంటే నాయకులు అందరూ తప్పు చేస్తారని కూడా నేను పూర్తిగా ఏకీభవించాను.
అంటే మరి చెప్తే వినే నాయకులు అప్పుడు. వినేవారు, ఆయన కూడా చెప్పేవారు, నేను ఎన్నైనా చెప్తాను, బట్ ఏది నువ్వు చేయగలుగుతావు చట్టపరంగా నీకు ఇబ్బంది లేకుండా అది మాత్రం చేయమని వచ్చి నాకు చాలా తాడేపల్లిగూడెం ఆ ప్రాంతం పనిచేస్తుంటారు కదా, అక్కడ ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్ అయ్యేవారు. ఆయన చాలా ఒత్తిడి ఇచ్చేవారు, మీకు ఎప్పుడైనా ఎదురయ్యారు? ఈలి ఆంజనేయులు గారు నేను చేసినప్పుడు చనిపోయాడు, తర్వాత ఈలి నాన్నగారు అని తర్వాత అయితే నేను చేసిన సమయంలో ఎర్ర నారాయణ స్వామి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎప్పుడు కూడా పోలీసు దాంట్లో ఎప్పుడు ఇంటర్వ్యూన్ కాలేదు. ఒకవేళ అడిగినా కూడా ఈయన ఈట్ అయిపోయినాడు. ఏం చేయగలిగే ఉంటే మేము అడుగుతాం, ప్రజల కోరికలు వస్తాయి మా దగ్గరికి, చాలామంది ప్రజాప్రతినిధులకి అప్రోచ్ అవుతారు, కానీ అది నేను అడిగినా కూడా మీరు చట్టబద్ధంగా చేయగలిగితే చేయండి, అదర్వైజ్ ఇట్ ఈస్ అప్ టు యూ అని చెప్పారు. కానీ అదే తాడేపల్లిగూడెం చేపరోల ప్రాంతంలో రైస్ మిల్లులు ఉంటాయి, అక్కడ ఏ విధంగా ఉంటుందండి? రైస్ మిల్స్ ఎక్కువ ఉంటాయి, ఆ మాఫియా అది వేరేగా ఉంటుంది కదా. రైస్కి సంబంధించిన ఎప్పుడు మన కేసులు ఏంటి లేదా? రైస్ మిల్లర్స్ ఎక్కువ ఉండేవారు కదండి. రైస్ మిల్లర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. మొన్న మన రంగనాథరాజు గారు అని ఆయన కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి జిల్లాకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్. సాధారణంగా తాడేపల్లిగూడెం ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఎస్ఐ పోస్ట్కి లక్షల్లో డబ్బులు ఉండేవండి. అది అంటే దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అంటే ఏం చేసి ఇచ్చుకుని వెళ్తారు, తర్వాత ఏం చేస్తారు అంటే మిల్లర్స్ కూడా తమకు అనుకూల వ్యక్తులు తీసుకొచ్చడానికి తెచ్చుకునేవారు అనేది ఒక అపవాదం. నాకు ఎస్పీ కృపానంద త్రిపాఠి ఉజాలా గారు అప్పుడు ఎస్పీ ఉన్నారు. నాకు ఆయన నా పనితీరు నచ్చో ఎందుకో యాక్చువల్ తాడేపల్లి కూడా పైరవీ చేసుకుని వెళ్ళాల్సిన పోస్టింగ్. డిసెంబర్ 6, 2000 సంవత్సరంలో నాకు ఫోన్ చేశారు రాత్రి, డిసెంబర్ 5 రాత్రి 2000 సంవత్సరంలో త్రిపాఠి గారు ఫోన్, నీకు తాడేపల్లి కూడా పోస్టింగ్ ఇచ్చాను, వెళ్ళి రిపోర్ట్ చేయన్నారు. నేను మర్నాడు 2000 సంవత్సరం డిసెంబర్ 6ని నేను రిపోర్ట్ చేశాను. ఏం పైరు లేకుండా నాకు పోస్టింగ్. ఆఫీసర్ పోస్ట్ అనుకోవచ్చు. ఆఫీసర్ పోస్ట్. మీరు అప్పుడులో ఆఫీసర్ పోస్టులు ఆఫీసర్ స్వయంగా ఫోన్ చేసి ఎస్ఐలకి ఆర్డర్ కాపీ రాకముందు పోయి కూర్చోనివారు. అది క్రమేపీ వచ్చేసరికి పొలిటికల్ లెటర్లు తీసుకుంటేనే పోస్టింగ్ వస్తుంది, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్ల గురించి అంటే దాని ప్రభుత్వ విధానాల మీద నేను కామెంట్ చేయలేను, కానీ ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్ తీసుకున్న పరిస్థితి వచ్చింది కదండి. ఇప్పుడున్న సిస్టమ్ అయితే అది నడుస్తుంది, కానీ అది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజలకు అవతల ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఉద్యోగస్తులు శాశ్వతంగా అంటే సర్వీస్ రిటైర్మెంట్ రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో ఉంటారు, పదవిలో ఉంటారు. కానీ సడన్గా ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యక్తి ఏమవుతాడు, మరి ఎక్కడ పోవాల్సి వస్తుంది? అది ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పక్కన పెడితే వెళ్ళడం మా తప్పు, ఆడడం కూడా నేను కరెక్ట్ అనుకోవట్లేదు. అంటే ఒక ఆఫీసర్ పోస్టింగ్ చేయాలనుకుంటాం, ఆయన దగ్గర లేకపోతే లోకల్ ఎమ్మెల్యేవో మినిస్టర్ లెటర్ తీసుకున్నాడు, వెళ్ళిన తర్వాత ఆయనకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది కదా. అంటే అన్నీ చేయలేరు, ఏ వ్యక్తి అయినా సరే. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు విద్యాధరరావు గారు నాకు చెప్పింది ఏదైనా, అప్పుడు పొలిటీషియన్ వేరు, ఇప్పుడు పొలిటీషియన్ వేరు. అప్పుడు మీరు అర్థం చేసుకున్న పొలిటీషియన్స్ ఉండేవారు అప్పుడు. ఇప్పుడు నా ఉదాహరణ చెప్తాను. నేను 2018 ఆగస్టులో ప్రమోట్ అయిన ఏసీపీగా. అప్పుడు అనిల్ కుమార్ సార్ నాకు ఐజీ ట్రాఫిక్ అంటే అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్గా ఉండేవారు. అనిల్ కుమార్ గారు ప్రస్తుతం మొన్నటిదాకా ఇంటెలిజెన్స్ అడిషనల్ ఏసీపీగా ఉన్నారు. సో నేను నా పనితీరు నచ్చి ఉండొచ్చు సార్కి. అయితే ప్రమోషన్ వచ్చిన వెంటనే మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఆ పోస్టింగ్ కావాలంటే లెటర్ తెచ్చుకోవాలన్నారు కదా మీరు. కానీ అనిల్ కుమార్ సార్ నన్ను పిలిచి అప్పుడే ప్రమోషన్ వచ్చింది, నేను కలిసాను. ఆ సార్ కంగ్రాచులేట్ చేశారు, అభినందించారు, మొమెంటో కూడా ఇచ్చారు. మళ్ళీ రాజు నువ్వు ట్రాఫిక్లో ఉంటావా అని అడిగారు. సార్ మీరు తీసుకుంటే అంతకంటే భాగ్యం అండి సార్, ఉంటాను సార్ అని చెప్పి వారు నాకు ఆ మాట ఇచ్చి అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేందర్ సార్ అప్పుడు ఆ టైంలో 2018లో నేను జితేందర్ సార్ చెప్తాను వెళ్ళి కలువు అన్నారు. జితేందర్ సార్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆయన కొంత కూడా నేను ట్రాఫిక్లో అడిషనల్ కమిషనర్గా ఉండగా నేను ఇన్స్పెక్టర్గా పనిచేశాను. సార్ ఏమన్నారంటే నేను కూడా ఓకే, మహేందర్ రెడ్డి గారికి డీజీపీగా ఉన్నారు సార్, వారిని కూడా ఒకసారి కలువు అన్నారు. కలిశాను. జస్ట్ ఒక రోజులో 3 ఆఫీసర్లు కలిశాను. నాకు మొన్న ఏసీపీ ట్రాఫిక్ గోశామల్ పోస్ట్ వచ్చింది. అంటే అన్నీ జరుగుతాయి అనుకోవట్లేదు నేను. అంటే కొన్ని ట్రాఫిక్ అని కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో వచ్చారు లెటర్లు అడుగుతున్నారు. ట్రాఫిక్ కూడా మీరు చెప్పిన గోశామల్ ట్రాఫిక్ అంటే అది కూడా మంచి పోస్ట్ అంటారు, ఒకప్పుడు ఇంపార్టెంట్ పోస్టింగే. కాకపోతే అది మీరు అంటే అన్ని లెటర్లు అనేది కరెక్ట్ కాదు. తాడేపల్లిగూడెం ఆ ఏరియాలో 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు తెలంగాణకి. నేను అప్పుడు కంబైండ్ అయిపోయేది. అవును, కంబైండ్ అయిపోయి 2006 సంవత్సరంలో నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చాను. ఆ టైంలో మోహంతి గారు కమిషనర్గా ఉన్నారు, ఏకే మోహంతి గారు. వారిని కలిసినప్పుడు మళ్ళీ నాకు సిసిఎస్ పోస్టింగ్ ఇచ్చారు. సో సిసిఎస్లో ఒక ఆల్మోస్ట్ 2006 నవంబర్లో వచ్చాను నేను. 2007 అంతా ఎస్ఐగానే పనిచేశాను. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డీసీపీగా ఉన్నారు. సో 2008 ఫిబ్రవరి 15 నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది.
ఆ టైంలో సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా మీరు నేర్చుకుందని చెప్పారు. ఆయన అంత క్రియేటివ్ చూపిస్తారు. ఆయన మీరేం నేర్చుకున్నారు? అంటే ఆయన అంటే ఏ విషయం మీదైనా క్షుణ్ణంగా పరిశీలన చేసి అద్భుతమైన అంటే ఉగ్రవాదుల గురించి కానీ తర్వాత ఉగ్రవాదుల యొక్క మోడస్ ఆపరాండిస్ కావచ్చు, లాస్ట్ అయినప్పుడు ప్రజల్లో అవగాహన కూడా ఆయనే కారణం. ఆయనే కారణం. ఆ ఉగ్రవాదం దాని మీద రింగ్ టోన్ పెట్టించారు. తర్వాత అప్పుడు అదే టైంలో సైబర్ క్రైమ్ గురించి అవగాహన ఉండేది కదా జనాలకి. చాలామందికి ఏం వచ్చినా ఫస్ట్ ఏం చేయాలని ఓపెన్ చేసి చూస్తారు. మనం లింక్లు ఓపెన్ చేసి కావచ్చు, లేదా మెసేజెస్ ఓపెన్ చేయడం, తద్వారా అనేక రకాల వైరస్లు మన ఫోన్లోకి రావడం కావచ్చు, లేకపోతే సిస్టంలోకి రావడం కావచ్చు, తద్వారా మన ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోవడం ఇలా జరిగేది. ఆయన ఒకసారి మీకు గుర్తుందో డిలీట్ అనే సిస్టమ్ ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ చేయించాడు. ఏదన్నా మనకు తెలియని మెసేజ్ వస్తే డిలీట్ చేసి ఒకటి తర్వాత మీకు అది కూడా పెట్టాడు కదా ఆయన రింగ్ టోన్. పోలీస్ ఫోన్ చేస్తే రింగ్ టోన్ వచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ కనబడుతుంది. ఆయన కూడా ఒక అద్భుతమైన అంటే అత్యంత మేధో సంపత్తి గల ఆఫీసరు. ఆ టైంలో కూడా మంచి సిసిఎస్కి ఒక మంచి ప్రమోషన్ వచ్చింది. అక్కడ సిసిఎస్లో ఉండగా ప్రమోషన్ వచ్చింది. తర్వాత ఏసీపీ మన ఇన్స్పెక్టర్గా ప్రమోట్ వచ్చాక నారాయణ కూడా ఒక 4-5 నెలలు చేసిన తర్వాత పంజాగుట్ట డిఐ అప్పుడు పోస్ట్ ఖాళీగా ఉంది. అప్పుడు సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏమంటారు మన ఆ డిఏ పోస్టు సీఎం గారు క్యాంప్ ఆఫీసర్ రక్షణ కోసం కొంచెం ఆ ఏర్పాట్లు చూడాల్సి వచ్చేది. అప్పుడు మల్లారెడ్డి గారు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సో ఎవరు లేరు, సరే యంగ్ ఫెలో కావాలని టక్కున నాకు పంజాగుట్ట డిఏగా వేస్తారు పోస్టింగ్. సో డిఏ డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు పొద్దున 5 గంటలకు వెళ్ళిపోయి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర విజిటర్స్ ప్రతిరోజు 1000, 1500, 2000, 5000 మంది విజిటర్స్ వచ్చేవారు. సో కొంతమంది ఇంపార్టెంట్ కొంచెం టీంని పెట్టుకుని సీఎం గారి చుట్టూ వలయంలాగా ఉండి విజిటర్స్ని కలిసేప్పుడు వారు భద్రత చూడాల్సిన బాధ్యత నాకు ఉండేది. అది పొద్దున 5 గంటలకు వెళ్ళి సుమారుగా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వారు సెక్రటరీకి వెళ్ళేంత వరకు ఆ డ్యూటీ చేసేవాళ్ళు. తర్వాత రొటీన్ పోలీస్ ఉద్యోగం. సో పంజాగుట్టలో ఒక 1 year ఆ విధంగా డిఏ చేశాను. సార్ అదే టైంలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కూడా తిరిగింది మీరు డిఏ ఉన్న టైంలో. అవును, గుర్తుందా? అవునండి. అవును, ఇది ఏమన్నా బిస్కెట్ లాంటివి చేయడం, లేకపోతే ఏదన్నా అశుద్ధం అలాంటిది పూసి మన ఆయన డైవర్ట్ చేయడం, లేకపోతే ఈ పక్కన ఏదో టైర్ పంచర్ అయిందని చెప్పి కారు అద్దం తీపించా ఈ లోపల ల్యాప్టాప్లు దొంగలించడం అట్లా జరిగినాయి, చాలా జరిగింది. అవును, అదే డిటెక్ట్ అయినప్పుడు కొన్ని అయినాయి. అంటే నేను నా టైంలో పంజాగుట్టలో జరగలేదు, బట్ వేరే పోలీసు టీమ్స్ స్వాధీనం చేసుకున్నారు. హోజ్గుప్పం తర్వాత 2008 డిసెంబర్ 24వ తారీఖున నేను బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నియమించబడ్డాను. అక్కడ కూడా 1.5 years చేసిన తర్వాత మళ్ళీ పంజాగుట్ట నుంచి ఆనంద్ గారు టైం సివి ఆనంద్ గారు అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడు సార్ టైంలో బాగా త్వరగా మార్పులు ఉండేవి. నేను 3.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 4 పోలీస్ స్టేషన్లు మారాల్సి వచ్చింది. బంజారాహిల్స్, పంజాగుట్ట తర్వాత కాచిగూడ అక్కడ 1.5 years చేశాను. తర్వాత నాంపల్లి ఒక 8 months చేశాను. ట్రాఫిక్ 4.5 సంవత్సరాలు మీరు ట్రాఫిక్. బంజారాహిల్స్, పంజాగుట్ట రెండింటిలో వ్యత్యాసం ఏంటండి? ఇక్కడ ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ ఉంటారా, అక్కడ ఎక్కువ ఉంటారా? అంటే ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడా, హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు? ట్రాఫిక్ వైలేషన్కి నిరక్షరాస్యులు పూర్తిగా బాగా తెలివైన వారు అని చెప్పడం లేదు. చాలా చోట్ల ఏంటంటే మన దగ్గర సపోజ్ యూటర్న్ కొంచెం దూరంలో ఉందనుకోండి, యూటర్న్ దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళడానికి బద్దకించి రాంగ్ సైడ్లో వెళ్తూ ఉంటాం. దీనికి చదువుకున్న పదం కన్నా కక్కుర్తి కావచ్చు, బద్ధకం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమవుతుందిలే అని కూడా మూడేదేళ్ళు కావచ్చు. కానీ అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మీరు పంజాగుట్ట జంక్షన్ చూశారు. పంజాగుట్ట జంక్షన్లో రైట్ టర్న్ ఉండదు, అక్కడ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. సపోజ్ బంజారాహిల్స్ నుంచి వచ్చి సో మన విద్యుత్ సౌదాకి వెళ్ళాలంటే అక్కడే రైట్ తిరుగుతారు జంక్షన్లో, దట్ ఈస్ ప్రొహిబిటెడ్. కానీ అక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక కానిస్టేబుల్ ఎంతమందిని మార్చగలుగుతారు? లక్షల మందిని. ఆ విషం పీల్చుకుంటూ రోజు తొందరగా కలిసిపోతాడు. ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ స్ట్రీమ్లోకి కలిసిపోవాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందులో చదువుకోని వారా అనగా చాలామంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి అంటే మీరు అన్నట్టుగా కొంత మొండిధైర్యం కావచ్చు, లేకపోతే కక్కుర్తి కావచ్చు, లేకపోతే సమయంగా కలిసి వస్తుందని కావచ్చు. ఏమవుతుంది ఇక్కడ కదా అంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి దేశంలో సుమారుగా 150,000 మంది సంవత్సరాన్ని మరణిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం 150,000 మంది ప్రాణాలు పోతున్నాయి. దానికి కనీసం 4 రెట్లు వికలాంగులు కావచ్చు, లేకపోతే గాయపడుతున్నారు. ఇంత అంటే ఒక 150,000 జనాభా అంటే ఒక చిన్న ఏదైనా ద్వీపదేశం లాంటి జనాభా. అంటే ఒక భూమి మీద నుంచి రోడ్డు యాక్సిడెంట్లో భారతదేశంలో ఒక చిన్న ద్వీపంలో ఉన్న జనాభా వెళ్ళిపోతున్నారు.
అంటే ఒక మండలం మొత్తం వ్యానిష్ అయిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అంటే ఎంతోమంది అంటే చనిపోయే వాళ్ళు ఎవరు మళ్ళా ఎక్కువ శాతం అంటే ప్రొడక్టివ్ ఏజ్, అంటే అదే ఏదైనా పనిచేసి ఉత్పాదకత తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే వయసులో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల కుటుంబానికి ఆధారం పోతుంది. సేమ్ టైం దేశానికి కూడా నష్టం. ప్రతి వాడు సంపద కలిపితేనే దేశ సంపద అవుతుంది. చనిపోయే వాళ్ళు ఎక్కువ శాతం సుమారుగా 20 నుంచి 35 ఆ రేంజ్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. అందులో ప్రధాన కారణాలు హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ వెళ్ళడం, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఇచ్చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా అఫెన్సెస్ విచ్ అఫెక్ట్స్ అదర్ సేఫ్టీ ఆల్సో. వాడికి ప్రమాదం, సేమ్ టైం అదర్స్ యొక్క భద్రత కూడా ప్రమాదం. సార్, ట్రాఫిక్లో 4 రకాలు కనిపిస్తుంటాయి. ఒకటి హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎవరికి నష్టం? హెల్మెట్ పెట్టుకుపోవడం అనేది యాక్చువల్గా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని మా ప్రభుత్వ ఉద్యోగులుగా మా బాధ్యత. అతను కూడా క్షేమంగా ఉండాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోకపోతే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే ఈ క్యాండిడేట్కే నష్టం. ఎవరైతే ఉల్లంఘిస్తాడో, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తాడో ఆయనకే నష్టం. అయినా కూడా అతను కాపాడాల్సిన బాధ్యత, పౌరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది రోడ్డు ప్రమాదంలో. ఇప్పుడు హెల్మెట్ చాలామంది జనాలు తెలియదు, అంటే ఏమవుతుంది అనుకుంటారు. చాలామంది స్ట్రాప్ చేయరు, హెల్మెట్ పెడతారు కానీ ఈ కింద స్ట్రాప్ చేయరు, లాక్ చేయరు. చేయనందువల్ల ఏమవుతుంది, ఏదైనా ఇంపాక్ట్ అయ్యి యాక్సిడెంట్ అయితే దీనికి ఉన్న గ్రావిటీ, బరువు వాళ్ళు కావచ్చు, లేదా ఆ టైంలో మనకి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఫస్ట్ హిట్ మన శరీరానికి ఈ తలే రోడ్డుకి కొట్టుకుంటుంది. సో జనరల్గా ఇప్పుడు మనం అనేక సార్లు పోస్ట్ మార్టం చేసినప్పుడే చూస్తాం. మనం స్కల్ యొక్క ఈ మందం ఈ తల మీద పై భాగంలో ఉన్నంత ఇక్కడ ఉండదు, చాలా అల్పంగా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఈ పక్కన ఎక్కడైనా రోడ్డుకి ఆ ఇంపాక్ట్ రోడ్డుకి కనుక తగిలితే ఇక్కడ బ్రెయిన్లో హ్యామరేజ్ కావడం, ఆ స్కల్ పగిలిందంటే హ్యామరేజ్ అయిపోతుంది, లీడ్స్ టు డెత్. కానీ చాలామంది ఏమంటారంటే హెల్మెట్ అనేది దూరంగా ప్రయాణం చేసి పెట్టుకోవాలి, దగ్గరికి అవసరం లేదని కొంతమంది వాదిస్తుంటారు. హెల్మెట్కి దూరం దగ్గరతో ఏ విధమైన ఇది లేదు. పడిపోయినప్పుడు మనం ఎంత ఇంపాక్ట్ తోటి రోడ్డుని ఢీకుంటున్నాం లేదా వేరే ఆబ్జెక్ట్ని ఢీకుంటున్నాం అనేది హెల్మెట్ యొక్క కాపాడే ఇదనమాట. అది కూడా హెల్మెట్ కూడా మనం అనేక రకాల యాక్సిడెంట్లు అయినప్పుడు చూసి ఉన్నాం. రోడ్డు మీద ఏదో 150 రూపాయలకి అమ్ముతుంటే హెల్మెట్ తీసుకుంటారు. ఐఎస్ఐ మార్క్ లేనివి కావచ్చు, లేదా నకిలీ ఐఎస్ఐ మార్క్ ఉన్నది కావచ్చు, తీసుకుంటారు 150 రూపాయలు. అది పగిలినప్పుడు, అది ఏదైనా ఇంపాక్ట్ అది జరిగినప్పుడు హెల్మెట్ కూడా పగిలిపోతుంది, క్యాండిడేట్ కూడా చనిపోతున్నాడు. అంటే బండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెల్మెట్ పెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనకు భద్రత ఉంటుంది. అట్లీస్ట్ శరీరానికి మిగతా ఎక్కడ గాయమైనా సరే మనం ఎక్కువ శాతం బతికే అవకాశం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేస్తున్నా నేను పెట్టుకుంటా, నా వెనక అవసరం లేదని కొంతమంది వాదిస్తుంటారు. అంటే రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆ సంఘటనలో పడిపోయే వ్యక్తి పిలియన్ రైడర్ పడిపోయాడా లేకపోతే నడిపేవాడు పడిపోయాడో చూడదు. ఆ పడిపోయే వ్యక్తి రోడ్డుని ఎంత తీవ్రంగా ఢీకొంటున్నాడు అనేది అక్కడ ఇష్యూ. మరి కొంతమంది డ్రైవింగ్ చేసుకున్నట్టు పెట్టుకోడు, వెనక్కి కూర్చున్నాడు పెడతారు. అంటే పోలీసులకి ఫోటో తీసినప్పుడు దొరకడానికి ఎవరు పెట్టినా సరే మనకు అదే వర్తిస్తుంది. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తికి కొంతవరకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే అతను అట్లీస్ట్ హ్యాండిల్ పట్టుకుని ఉంటాడు, ప్లస్ అతను ఆ కాన్సిక్వెన్స్ని గమనిస్తూ ఉంటాడు. తప్పించుకోవడం కావచ్చు, ఇది కావచ్చు. వెనకాల ఉన్నవాడు గమనించడు, మామూలుగా కొంచెం ఆదమర్పుగా కూర్చొని ఉంటాడు. పడిపోయే అవకాశం వెనకాల వాడికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. నేను నా ఫీలింగ్, నా అనుభవం ప్రకారం చూస్తే. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా, యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది చనిపోతుంటారు. అని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎవరు చనిపోయారంటే నాసిరకం హెల్మెట్ ధరించి, అది ఒకవేళ ఏదైనా వాహనం క్రష్ చేసుకొని తొక్కుకొని వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ ఆల్సో కెనాట్ ప్రొటెక్ట్ అవర్ హెడ్. తర్వాత 2, హెల్మెట్ పెట్టుకుని స్ట్రాప్ పెట్టుకోనందువల్ల, ఈ బెల్ట్ పెట్టుకుని లాక్ చేయనందువల్ల పడిపోయినప్పుడు ఆ విసురుకి ఆ ఇంపాక్ట్కి ఈ హెల్మెట్ పక్కకి వెళ్ళిపోతుంది, మనం రోడ్డు మీద పడతాం, లేదా పక్కన వేరే వాహనం వచ్చి మనం ఢీకొడే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా చనిపోతారు. సార్, హెల్మెట్ పెట్టుకొని లేదా హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎవరు చూసారు మీరు? చాలా. ఒకటేనా చెప్పగలరు? అంటే అలానా స్పెసిఫిక్ అని చెప్పలేం. రోడ్ యాక్సిడెంట్లో మనం గమనించిన సందర్భాల్లో హెల్మెట్ పైన కొన్ని సందర్భాలు, నేను భారీ వాహనం వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ కూడా కాపాడలేదు. హెల్మెట్ కేవలం మన తల రోడ్డు గుద్దుకొని, లేదా మన తల ఏదన్నా మోటార్ సైకిల్ లాంటి లైట్ వాహనాన్ని గుద్దుకున్నప్పుడు తలకి రక్షణ కల్పిస్తుంది. రన్ ఓవర్ అయిపోతే ఓవరాల్గా తల నుంచి ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళిపోయింది అనుకోండి, హెల్మెట్ కాపాడలేదు. ఓకే. కొంతమంది రాంగ్ రూట్లో రావడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అంటే రాంగ్ రూట్లో రావడం వల్ల రైట్ రూట్లో వెళ్ళేవాడికి తాను భరోసాగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో ఆదమర్పుగానో లేదా నాకు ఎవరు అడ్డురారు, నేను రైట్గా పోతున్నాను కాబట్టి. సడన్గా రాంగ్ రూట్లో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి ఇతనికి అకస్మాత్తుగా కనపడేప్పటికీ కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అవడం వల్ల అతను తప్పించే క్రమంలో, రాంగ్ రూట్ వచ్చేవాడిని తప్పించే క్రమంలో అతను వెళ్తున్న లేన్లోంచి కొంచెం రైట్కి రావచ్చు. వెనకాల నుంచి వచ్చేవాడు ఇతను సడన్గా కొంచెం రైట్కి మళ్ళినందువల్ల
అతను తప్పించడానికి ఇతను ఏదో కొంచెం జర్క్ ఇవ్వడం లేదా సైడ్కి రావడం జరగదు. అప్పటి వరకు సక్రమంగా వెనకాల వస్తున్నోడు వేగంగా వచ్చేవాడు ఈయన ఢీకొట్టవచ్చు, లేదా ఆయన వచ్చినోడు హెల్మెట్ రాంగ్ సైడ్ వచ్చినోడికి అవగాహన ఉండి బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా రాంగ్ సైడ్లో రాడు. ఆ బుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఈయన కూడా అట్లా రాడు. అలా లేనివాడే వస్తాడు కాబట్టి వాడు వచ్చి ఈయన గుద్దే అవకాశం కూడా ఉంటుంది. సో రాంగ్ సైడ్ వచ్చేవాడు తనంతా తాను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సేమ్ టైం యువతలోని కూడా రైట్ సైడ్లో వచ్చేవాడిని కూడా కన్ఫ్యూజ్ చేసి ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే రాంగ్ సైడ్ వచ్చి వాడు ప్రమాదంలో ఇరుక్కుంటే ఇన్సూరెన్స్ సంస్థలు ఏవి కూడా అతనికి పరిహారం చెల్లించవు. అతను ప్రమాదం గాయపడ్డా లేదా మరణించినా కూడా చట్ట ఉల్లంఘన చేసిన దానికి ఇన్సూరెన్స్ సంస్థలు పరిహారం చెల్లించవు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము మందు వేసాం కానీ చాలా కంట్రోల్ ఉంటాం, చాలా పర్ఫెక్ట్, పోలీసులకి ఏం నష్టం అని ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పోలీసులు వెహికల్ సీజ్ చేయకూడదని ఉన్నా కొంతమంది వెహికల్ సీజ్ చేస్తారు. నెంబర్ 2. నెంబర్ 3, వైన్ షాపుల దగ్గర బార్లకి దగ్గరలోనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకా తాగడం ఎందుకు, ప్రభుత్వమే తాగమంది కదా మరి కొంతమంది వాదిస్తుంటారు. ఈ మూటికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంత తాగితే నేను ఎంత తాగినా నేను కంట్రోల్ తప్పను అని చెప్పడం కరెక్ట్ కదా. అలాగన్నా అది ప్రభుత్వం అనేక రకాలుగా పరిశీలన చేసి మేధావులు అందరూ కూడా నిష్ణాతులు అందరూ కూడా దానికి ఒక 30 mg/100 ml అనేది ఒక ప్రమాణం నిర్దేశించారు. అంటే ఏ కారణంతో అతను మద్యం సేవిస్తే 30 mg కంటే లోపల ఉంటే లైబిలిటీ లేదు. అదే చట్టమే మనకి మినహాయింపు ఇచ్చింది కదా. తాగాడు కానీ 28 వచ్చింది అనుకోండి, 29 ఈవెన్ 30 వచ్చినా కూడా మన ఆఫీసర్స్ వదిలిపెట్టే అధికారం ఉంది స్పాట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా మంచిదని ట్రాఫిక్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ కొంతమంది ఏం చేశారంటే ఒకవేళ రీడింగ్ ఎప్పుడైనా మెషిన్ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే బ్రెత్ అనలైజర్ ఆల్కహాల్ విశ్లేషణ చేసేది 35 వరకు కూడా మినహాయింపు ఇచ్చారు. మీకు తెలుసు 35 వరకు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అతను 30లో ఉన్నా కూడా 31, 32 కొంచెం మార్జిన్ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత యాక్ట్ చట్ట ప్రకారం 30 mg/100 ml 100 ml బ్లడ్లో 30 mg ఆఫ్ ఆల్కహాల్ కనుక డిటెక్ట్ అయితే అతను లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండర్ 185 డ్రంక్ డ్రైవ్ చేసిన దానికి. బిలో 30 అయితే లేదు. బిలో 30 అయితే లేదు. మనం 60, 40, 200 అంటే ఇంకా వాళ్ళు ఎంత మోతాదు మించి సేవించుంటారు మధ్య. వాళ్ళు మేము తాగినా పర్ఫెక్ట్గా ఉన్నాం అంటే పర్ఫెక్ట్గా అంటే నువ్వు కొంతమంది వ్యక్తులకు తక్కువ తాగితేనే వాళ్ళు కంట్రోల్ తప్పొచ్చు. కొంతమంది ఎక్కువ శాతం సేవించినా కూడా మద్యం సేవించినా కూడా అతను బాగానే ఉండొచ్చు. అది ప్రమాణం కాదు. చట్టం నిర్దేశించింది మనకి 30 mg/100 ml. దాన్ని మించి వస్తే మనం ప్రాసిక్యూట్ చేయాల్సింది. దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా ఎంత వాహనం కరెక్ట్గా నడపగలిగిన. సార్ మీరు చెప్పినట్లుగా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికారు అనుకోండి, బండి సీజ్ చేయొచ్చా లేదా? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మనకు అనేకసార్లు మన హైకోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి. బండి సీజ్ చేసేదానికి అధికారం లేదు. కానీ బండి అతను ఆ తాగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనే వాహనం నడుపుకుంటూ ముందుకెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్షణం, ఆ పట్టుబడిన క్షణం అతను నడపకుండా నిరోధించడానికి మాత్రమే ఇది ప్రయత్నం. అతను కాకుండా ఆ బండిలో ఇంకొక వ్యక్తి, తాగని వ్యక్తి ఎవరన్నా, మద్యం సేవించిన వ్యక్తి ఎవరన్నా ఫిట్గా ఉంటే, డ్రైవింగ్ నడపగలిగేవాడు ఉంటే, లైసెన్స్ కలిగి ఉంటే అతను బండి తీసుకుని వెళ్ళొచ్చు. పంపిస్తారు, ఖచ్చితంగా పంపాలి. కానీ ఈ కేసుకి సంబంధించి కేసు బుక్ చేసిన తర్వాత అతను ఆర్సీ కావచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, కేసుకి అవసరం కాబట్టి వివరాలు తీసుకోవాలి. కానీ పోలీస్ స్టేషన్ ముందు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పొద్దున్న లెగిస్తాడు మంగళవారం, శనివారం, ఆదివారం తర్వాత కొన్ని వందల బండ్లు తొక్కుపడి ఉంటాయి. దాని మీద క్రైమ్ నెంబర్ రాసి ఉంటాయి. అంటే అవన్నీ కూడా సీజ్డ్ బండ్లు అనుకోవాలా, లేదు ఆ టైంలో వెనక ఎవరు లేరు అని ఆ బండ్లు పెట్టుకోవాలి అనుకోవాలి. వెనక ఎవరు లేని కారణంగానే బండి పెట్టుకోవడం కూడా మీరు అనుకున్నట్టుగా పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా హ్యాపీగా ఉంటారు బండి సీజ్ చేయడం. ఎందుకు ఉంటారని చెప్తాను. అంటే ఒక రాత్రి ఒక డ్రంక్ డ్రైవ్ డ్యూటీ చేసిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు లేదా ఏసీపీ టీము అక్కడ ఒక 30 మంది పట్టుబడ్డారు అనుకుందాం. 30 వాహనాలను పోలీస్ స్టేషన్తో అక్కడ స్పాట్ నుంచి తరలించడం ఎంత కష్టసాధ్యం అనుకుంటారు. ఆ బండి రావచ్చు, రాకపోవచ్చు, మళ్ళీ ఈడు తీసుకెళ్తే ఏమైనా ప్రమాదం జరగవచ్చు, ఇవన్నీ ప్లస్ ఆ పెట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో బై మిస్టేక్ ఏదన్నా ఒక బండి మిస్ అయింది అనుకోండి, అది చట్ట ప్రకారం మనం అతను రసీదు ఇచ్చి ఉంటాడు అక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా. సో బండి లైబిలిటీ మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, సీనియర్ ఆఫీసర్లు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, బండి పట్టుబడ్డప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంకొక వ్యక్తి నడపగలిగేవాడు, తాగనేవాడు ఎవడైనా ఉంటే వాడికి ఇచ్చి పంపవచ్చు. మాకు కేసు బుక్ చేయడమే కావాలి మాకు. సార్ ఆ కేసులో ఒక వ్యక్తి తాగి దొరికాడు, ఎవరు లేరు, బండి తీసుకొస్తారు, పోలీస్ స్టేషన్ పెడతారు. ఆ సీట్ మీద కానీ ఆ బండి మీద కానీ క్రైమ్ నెంబర్ రాసే అధికారం ఉందా పోలీసులకి? క్రైమ్ నెంబరు రాయడం అంటే దానికి అది పెయింట్తో కొంతమంది రాస్తుంటారు కదా. లేదు, అది ఎఫ్ఐఆర్ అయిన యాక్సిడెంట్ 304 అంటే ఏదన్నా డెత్ ఉన్న కేసులో ఎక్కువ కాలం పడి ఉంటుంది. ఆ కేసు విచారణ రావడానికి సపోజ్ 2023లో ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించినప్పుడు ఆ బండి
బ్రేక్ లేని కారణంగానో ఫిట్నెస్ లేని కారణంగా మరొకటి లేని కారణంగానో అది ఇన్వాల్వ్ అయ్యి ఉందనుకోండి ఆ కేసులో, అది కేసు ప్రాపర్టీ కింద ఉంటుంది జనరల్గా. ఆ కేసు ప్రాపర్టీ అలాగే వదిలేస్తే అప్పుడు నమోదు చేసిన ఎస్ఐ, ఆ రైటరు, ఆ సిఏ గారు మారిపోతారు. ఆ బండి ఎందులో ఉంటుందో నెంబర్ ప్లేట్ ఊడిపోవచ్చు, లేకపోతే మరొకటి జరగవచ్చు. అందుచేత గుర్తింపు, ఈజీగా గుర్తింపు కోసం మరి రాస్తారు తప్ప అది డీఫేస్ చేయాలని, అంటే దాన్ని అందం పాడు చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఏదో ఒక చోట ఒకటి రాయాలి కాబట్టి అది గుర్తింపు కోసం ఆ నెంబర్, క్రైమ్ నెంబర్ రాస్తారు. ఓకే సార్, 2 సార్లు తాగి దొరికితే లైసెన్స్ క్యాన్సిల్, ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అప్లై చేసుకుంటే? అంటే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకసారి అయితే దాంతో వదిలిపెడతారు, రెండోసారి అయితే మన ఇక్కడ ఆర్టీఏకి మేజిస్ట్రేట్ గారి ద్వారా లెటర్ పెడతారు. పలానా వ్యక్తి రిపీటెడ్గా అలవాటు ప్రకారం చేస్తున్నాడు కూడా అతను లైసెన్స్ క్యాన్సిల్ చేయమని. అది డ్యూరేషన్ ఉండొచ్చు, 1 year కావచ్చు, లేదా 5 years కావచ్చు, శాశ్వతంగా కూడా ఆయన కోర్టు యొక్క అధికారం అది. కోర్టు ఆర్టీఏకి లెటర్ అడ్రస్ చేస్తే పలానా వ్యక్తి యొక్క లైసెన్స్, పలానా నెంబర్ గల లైసెన్స్ కాపీ పంపిస్తే అని రద్దు చేయమంటాం. అలా రద్దు అయిన లైసెన్స్ అయిన తర్వాత మళ్ళీ అతను పట్టుబడితే అతను తీవ్రమైన శిక్షకు అర్హుడు. ఓకే, కొంతమంది సిగ్నల్ జంప్ చేస్తారు. సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు నీకేం నష్టం, పోతే నేను పోతాను కదా అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరేం చెప్తారు వాళ్ళు? అంటే సిగ్నల్ జంప్ చేయడం వల్ల ఒక వ్యక్తికి సిగ్నల్ జంప్ ఎప్పుడు వస్తుంది, రెడ్ లైట్ మీదే కదా జంప్ చేసేది. రెడ్ లైట్ వచ్చిందంటే దాని అర్థం ఈయనకి రెడ్ లైట్ వచ్చిందంటే పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే, లేదా ఇంకో పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే. మరి ఈయనకి రెడ్ లైట్ వచ్చినప్పుడు ఈయన చచ్చిపోవడానికి సిద్ధమైనా లేకపోతే మరొకటైనా మరి అవతలవాడు రెడీగా లేడు కదా. అవతలవాడి ప్రాణాన్ని ప్రమాదానికి గురి చేసే అవసరం లేదా అవతలవాడిని భద్రత ప్రమాదంలో పడేసే అధికారం ఈయనకి లేదు. కాబట్టి శిక్షార్హుడు అతను. ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా? చేస్తారు, అంటే అది మూర్ఖత్వం, మొండితనం. సార్, మీరు ట్రాఫిక్ పంజాగుట్ట బంజారాలు చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా అమ్మాయిలు దొరికేవారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండేదండి? అంటే కొంతమంది అమ్మాయిలు కదా, అబ్బాయిలు కూడా దొరికేవారు ఎక్కువగా బంజారాల్స్. అంటే వాళ్ళు ఉదాహరణకి కొంతమంది ప్రముఖుల పిల్లలు, కొంతమంది నాయకుల పిల్లలు, కొంతమంది అధికారుల పిల్లలు, వాళ్ళు తెలియని ఇమ్మెచ్యూరిటీతో, అంటే అపరిపక్వత గల మానసిక స్థితితో వారి తండ్రి యొక్క హోదా, లేకపోతే వాళ్ళు పలానా వాళ్ళ హోదా, మేము ఎవరో తెలుసా అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్కి 9 నెలల ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు? అంటే ట్రైనింగ్లో పదే అక్కడ పరిగెత్తి అలా గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు వేసి రమ్మంటారు, లేకపోతే ఇదంతా కూడా ఓపికను పెంచడం కోసం. ఇప్పుడు అతను తిట్టాడని చెప్పి మేము సివిలియన్గా మేము తిట్టాల్సిన అవసరం లేదు. మేము తిడితే అతనికి మాకు తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్కి యూనిఫామ్ వేసుకున్నాం, వీఆర్ సపోజ్ టు. కానీ ఆ ఓపిక ఎంత వరకు ఉంటుందండి? ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఓ స్టేజ్ వరకు ఉంది, కానీ మన చట్టం అధికారం ఇచ్చింది. మన 186 9 o'clock డ్రంక్ అండ్ స్టార్ట్ చేశారు, 11:30, 12 అవుతుంది, 12 దాటికి ఎలాగో చేయరు. 12కి లాస్ట్ స్టేజ్లో వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు, ఇరిటేషన్ వస్తుంది. మరి అప్పుడే మీరు కేసు బుక్ చేస్తున్నాం కదా. 186 ఐపీసీ అంటే ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అవతల వ్యక్తి అడ్డుకోవడం 186. ఒకవేళ అతను చేంజ్ చేసుకున్నాడు అనుకోండి 353 ఐపీసీ అసాల్టింగ్ ఏ పోలీస్ సర్వెంట్, పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు అతను మ్యాన్ హ్యాండిల్ చేస్తే అది ఉంటుంది. సరే, మీకు బాగా గుర్తున్న కేసు చెప్పండి, బాగా ఆర్గ్యుమెంట్ చేసిన కేసు. అంటే బాగా పెద్దలు కూడా చాలా మంది ఆర్గ్యుమెంట్, అంటే ఒక సీనియర్ వాళ్ళ గురించి చెప్పొద్దు, జస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 2018 or 19లో నేను ఏసీపీ ట్రాఫిక్ ఉన్నాను గోషామాల్. నా డ్యూటీ ఆ రోజు నైట్, ఏసీపీలు పర్యవేక్షణాధికారిగా ఉంటారు, డీడీ చేసినప్పుడు ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ 36 దగ్గర క్రోమా దగ్గర డ్యూటీలో ఉన్నాను. ఉన్నప్పుడు ఒక సీనియర్ ఆఫీసరు, కర్ణాటక చెందిన ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఫ్యామిలీ వచ్చాడు. ఆయన కారు నడుపుతూ తాగి ఉన్నాడు టెస్ట్ చేస్తే. సో ఆయన అప్పుడు తాగి ఉన్న తర్వాత అసలు ఊదడానికే ఆయన సహకరించలేదు. సరే సహకరించలేదు, కాకపోతే ఇంకా పదే గట్టిగా పట్టుకున్న తర్వాత ఆయన ఊదిన తర్వాత ఆల్కహాల్ సేవించి ఉన్నట్టుగా తెలిసింది మనకి. తెలిసిన తర్వాత ఆయన దిగమంటే బండి దిగడు, భార్య ఉంది కూడా. తర్వాత ఆయన పదే చెప్పిన తర్వాత ఇంక మరి మనం ఏం చేయాలి మార్గం? అందరూ ఉన్నారు కదా, అందరికీ ఒకటి మీకు ఒకటి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా కారు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎవరన్నా నడిపే వాళ్ళు ఉంటే మీకు వెహికల్ ఇస్తాం, కేసు బుక్ చేస్తాం అని చెప్పాం. ఫస్ట్ ఊదలేదు ఆయన, చాలా సేపటి వరకు ఊదలేదు. ఊదకపోతే మళ్ళీ బ్రెత్ వాడతానంటే నేను ఊదనన్నాడు ఆయన. కానీ తాగినట్టే బాగా కనపడుతుంది ఆయన హావభావాలు బట్టి, కానీ మాట్లాడే విధానం బట్టి. నేను జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ చెప్పి టీంని పిలిపించి ఉస్మానియా హాస్పిటల్కి పంపించాం. పంపిస్తే హాస్పిటల్లో ప్రీవియస్లో ఐఏఎస్ కాకముందు ఆయన డాక్టర్ అనమాట. ఆయన ఒక డాక్టర్గా ఉండి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత చాలామంది అతని మిత్రులు, వాళ్ళ బ్యాచ్మేట్స్, సీనియర్ ఆఫీసర్లు చాలామంది ఫోన్ చేసి అది కాదు ఇది కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని చెప్పాం.
వదలడం అంటే వదిలితే నా ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ గమనించే వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర అందరూ ఉన్నారు, మా ఉద్యోగులు అందరూ ముందు వదలడం అనేది అసాధ్యం. అది ఒకసారి దొరికిన తర్వాత సరే వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఆ గేట్ ప్యాటర్న్ ఉంటుంది, నడుస్తుంటే ఎలా నడుస్తున్నాడు అని చెప్పి గేట్ ప్యాటర్న్ రాస్తారు డాక్టర్. ఫస్ట్ ఏపీఎస్ టు హ్యావ్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ అని రాసి తర్వాత మళ్ళీ డాక్టర్ అని చెప్పగానే మళ్ళీ కొట్టేసాడు. కొట్టేసిన తర్వాత రాత్రి ఇక మీరు సిపి గారిని చెప్పండి, వారిని పిలవండి, ఏం పిలవండి అంటాడు. ఎవరిని పిలవరు సార్, నేను ఏసీపీ లెవెల్లో నేను నిర్ణయం తీసుకోవాలి. అర్ధరాత్రి 12:30 1 గంటకి సీనియర్ ఆఫీసర్ లేపడం కరెక్ట్గా అది ఈ ఇష్యూ గురించి, పైగా మీరు తప్పు చేస్తున్నారని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. సరే మర్నాడు గాంధీ హాస్పిటల్ పంపిస్తే గాంధీలో అలా రాసి పంపించాడు. కానీ తర్వాత ఆఫీసర్స్, మన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇష్యూ అంతా మరి సీనియర్ ఆఫీసర్తో ఇష్యూ అయింది కాబట్టి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన చాలా మెచ్చుకున్నారు మన కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు. సో ఏమైందండి ఐఏఎస్కి కొట్టి పంపించారు, తర్వాత వెళ్ళాడు, అన్నీ చేసుకున్నారు, చెప్పా. తర్వాత పొద్దున్న రాజీకి వచ్చాడు మళ్ళీ. సో ఇక ఇష్యూ పెద్దది అని 150 పైన వచ్చింది ఆయనకి. సార్ 30 వరకు ఎగ్జామ్షన్ అంటున్నారు కదా, 30 వరకు ఉండాలని నేను తాగానండి, మీరు తాగాల ఒక పెద్ద చాలా అంటే అది తాగిన సమయం, తర్వాత తాగిన తర్వాత ఎంతసేపటికి బయటకు వచ్చి ఆయన వాహనం నడిపే అవన్నీ కౌంట్ అవుతాయి. కొంతమంది శారీరక మెటబాలిజం వేరే రకంగా ఉండొచ్చు, బట్ ఎంత కొంతమందికి తాగకపోయినా వాళ్ళ బాడీలో మీరు అన్నట్లుగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మౌత్ నుంచి వాష్ వస్తుంది, కంపు కొడుతుంది, అది కూడా కౌంట్ అవుతుందా? లేదండి, అది చిన్నది ఒకవేళ వచ్చినా అది 5, 10 ఆ రేంజ్లో తప్ప తాగితేనే వస్తుంది. అది మరి కొంతమంది చెప్తారు మీ పొద్దున్న తాగం రాత్రి వరకు రాదు అని అంటారు. అది కరెక్ట్ కదా. నేను నా అనుభవంలో నేను 6 సంవత్సరాలు సుమారు చేస్తున్నాను. నేను ట్రాఫిక్లో వేరు హోదాల్లో ఇన్స్పెక్టర్గా, తర్వాత ఏసీపీగా. సో నాకు ఎక్కడ అట్లాంటి కేసు తగలేదు. అది అంతా అబద్ధం. అది మధ్యాహ్నమైనా ఎక్కువ తాగి ఉండాలి, సాయంత్రం వచ్చి ఉండాలి, లేదా సాయంత్రం 3-4 గంటలు కూడా కొంతమంది కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి తాగి ఉండాలి. వాళ్ళు ఏదో తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం, బంధుమిత్రుల్లో అవమానానికి గురి కాకుండా ఉండడం కోసం అట్లా చెప్తారు. సార్ పంజాగుట్లో కాదు కానీ సిటీలు మొత్తం కూడా, లేదా రాష్ట్రం మీరు ఇంత చెప్పిన 150,000 మంది ఈ సంవత్సరానికి రోడ్డు ప్రమాదాలు చనిపోతారు. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి అవగాహన కావాలి? అంటే రోడ్డు ప్రమాదాల నిర్వహణ అరికట్టాలంటే ప్రధానంగా అంటే ఓన్లీ పోలీసు ఎప్పుడు ఏదో ఫైను జరిమానా వేస్తున్నారు, తర్వాత పాత చలానాలు కట్టిస్తున్నారంటే పోలీసు కట్టించే జరిమానాల సంవత్సరానికి ఏ రకంగా చూసుకుని ఒక 100 కోట్లు అనుకోండి, ఉదాహరణకి 100-200 కోట్లు అనుకోండి, రాష్ట్రం మొత్తం ఉందండి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆధారపడి ఉందా ఏంటి? ఏ మూలకి వస్తుంది అసలు? మా దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో 100 మంది సిబ్బంది ఉంటే 100 మంది సుమారు 100 లక్షల కోటి రూపాయలు నెలకి జీతం ఒక పోలీస్ స్టేషన్ మీద పోతుంది. సో ఏ విధంగానే ఈ బడ్జెట్ ఈ ఫైన్ల ద్వారా వచ్చిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నడిపేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. భ్రమ అసలు. లక్షల కోట్ల బడ్జెట్లో 100 కోట్లు ఏ మూలకి అసలు? దీన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా ఎప్పుడు చూడదు. మా ఆఫీసర్లు ఎప్పుడు కూడా టార్గెట్లు విధించలేదు. ఏ ఆఫీసర్ కూడా, పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇంత అమౌంట్ ఈరోజు ఇన్ని కేసులు పెట్టాలని ఎక్కడ టార్గెట్ విధించలేదు. కేవలం ఇది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిటరెన్స్. అంటే ఫైన్ వేస్తారనే భయంతోటైనా కొంతమంది ఆ తప్పు చేయకుండా ఉంటారని తప్ప ట్రాఫిక్ చలనాలు ఆదాయ మార్గంగా చూసే పద్ధతి ఎక్కడా లేదు, ఎప్పుడు చేయరు. సో ట్రాఫిక్లో 3 ఉంటాయండి: ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఈ 3 కాకుండా ఇంకో ఏ ఉంటుంది? ఈ 4 ఏది మీకు ఇష్టం? అంటే ఎడ్యుకేట్ చేయడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే మనం బల ప్రయోగంతో ఎన్ని చేయాలి. అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ మీరు అన్నట్టు విమర్శలు వస్తూ ఉంటాయి. నేను వందల స్కూళ్ళు వెళ్ళాను. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం నాకు. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్లో చెప్పింది ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ వస్తే గుర్తుంటుంది. అది అంటే రాంగ్ సైడ్ వెళ్ళకూడదు, మీ తల్లిదండ్రులు ఒకవేళ తాగితే మీరు మోటార్ సైకిల్ నడపొద్దని చెప్పాలి, ఫస్ట్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్ దింపాలంటే మీరు హెల్మెట్ పెట్టుకో డాడీ అని చెప్పాలి, లేదా మమ్మీ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, మెల్లగా దాని మీద అవగాహన వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక పాఠ్యాంశంగా ఉంటే పిల్లలకి బాగుంటుంది చాలా వరకు. తర్వాత పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మొక్క వంగనది మోనే వంగుతుందా అంటారు చూడండి. అందుకే చిన్నప్పుడే చెప్తే చాలా వరకు. ఉదాహరణకు కొన్ని దేశాల్లో పిల్లల్ని కర్బ్ డ్రిల్ అంటారు, KERB కర్బ్ డ్రిల్. అంటే ఫుట్పాత్ యొక్క అంచు ఉంటుంది కదా, ఫుట్పాత్ అంచు మీద నిలబెడతారు. సో రోడ్ క్రాస్ చేయాలంటే ఎలాగనేది నేర్పిస్తారు. ఎలాగా సపోజ్ రైట్ ఇలా తిరిగితే సీ రైట్ అగైన్ సీ రైట్. పిల్లలంతా కోరస్గా పాడుతూ ఉంటారు, సీ రైట్, సీ లెఫ్ట్, అగైన్ సీ రైట్, దెన్ క్రాస్ ది రోడ్. ఎందుకు ఇన్నిసార్లు అన్నారు సీ రైట్, సీ లెఫ్ట్ అండ్ అగైన్ సీ టువర్డ్స్ రైట్? అంటే ఈ పక్క 2 పక్కలా చూసి ఎవరో రావట్లేదు నిర్ధారించుకున్న తర్వాతనే రోడ్డు దాటమని చెప్పి. రోడ్ క్రాసింగ్ అదొక, అది కూడా ఎక్కడ పడితే కాదు, జీబ్రా లైన్ ఉండాలి దగ్గర, అక్కడే పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఎక్కడ ఉంటే ఉంది అక్కడ. చాలామందికి ఉదాహరణకి కొన్ని మార్కింగ్స్ ఉంటాయి, రోడ్ మార్కింగ్స్.
రోడ్డు మీద కంటిన్యూస్ లైన్ ఉంటుంది ఒక లేన్స్లో. కంటిన్యూస్ లైన్ ఉందంటే సపోజ్ 2 లేన్ రోడ్ అంటే హైదరాబాద్తో విజయవాడ పోతున్నారు, మీకు 2 లేన్ల రోడ్డు ఉందనుకోండి, మధ్యలో కంటిన్యూస్ లైన్ ఉందంటే దాని అర్థం ఏంటి? ప్రతి రోడ్డు అది ఒక గోడగా భావించాలి, మధ్యలో కంటిన్యూస్ లైన్ని క్రాస్ చేయొద్దు, అవసరం అయితే తప్ప, గత్యంతరం లేకపోతే తప్ప. అదే బ్రోకెన్ లైన్ ఉంటుంది, డాష్ కింద ఉంటుంది చూడండి, అది నీ లేన్లో నువ్వు పోవాలి. ఎప్పుడైతే ఏదైనా ఆటంకం ఎదురైందో అప్పుడు మాత్రమే క్రాస్ చేసి మళ్ళీ అగైన్ మీ లేన్లోకి వచ్చేయాలి. డబుల్ లైన్ ఉంటాయి కొన్ని, డబుల్ లైన్ ఉంటుంది కొన్ని చోట్ల. డబుల్ ఎలా ఉంటుంది? ఒకటి బ్రోకెన్ లైన్ ఉండి దాని పక్కన 2 అంగుళాల పక్కన కంటిన్యూస్ లైన్ వేస్తారు. ఏ పక్కన కంటిన్యూస్ లైన్ ఉందో వాడు ఆ పక్కన వచ్చే వాహనం వాడు క్రాస్ చేయకూడదు. ఏ పక్కన బ్రోకెన్ లైన్ ఉందో వాడు క్రాస్ చేసి మళ్ళీ ఇటు రావచ్చు. ఎందుకు ఇస్తారంటే ఆ బ్రోకెన్ లైన్ ఈ పక్కన, ఇటు పక్కన ఒక విలేజ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుంది. సడన్గా వాడు వచ్చి రోడ్డు మీద పడితే మరి ఇట్లా క్రాస్ చేయకపోతే కష్టం కాబట్టి వాడికి ఇస్తారు అట్లా. లేదా రోడ్డు మీద ఏదైనా చెల్లానో దర్గానో గుడినో ఉంటుంది, అక్కడ ప్రజలు నిలబడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఒక పక్కన బ్రోకెన్ లైన్ ఇస్తారు. ఏ పక్కన అయితే గుడో దర్గా ఏదో ఉంటుంది, కొంచెం అవసరమైతే ఇలా క్రాస్ చేసి మళ్ళీ ఈ లైన్లోకి వచ్చేయచ్చు. అదే బాటిల్ నెక్ ఉందని ఎలా తెలుస్తుంది? సపోజ్ బాటిల్ నెక్ ఉంది, మనకి మార్కింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు రోడ్ మార్కింగ్స్ అన్నీ కూడా ఏ రకాలు? 3 రకాలు ఉంటాయి. రోడ్ సైన్స్ ఓ రౌండ్ ఉందంటే మాండేటరీ అండి. రౌండ్ బోర్డు ఉన్నదాన్ని అన్నీ కూడా మాండేటరీ, చట్ట ప్రకారం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అంటే నో ఎంట్రీ, తర్వాత నో పార్కింగ్, నో స్టాండింగ్, ఇవన్నీ కూడా చలాన్ని అట్రాక్ట్ అవుతాయి. అక్కడ కెమెరా ఉంటే కెమెరాలో పడవచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ ఉంటే వాళ్ళు అక్కడ జరిమానా విధించవచ్చు. రౌండ్ ఉన్నన్ని మాండేటరీ, వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. ట్రయాంగిల్ షేప్లో బోర్డ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్ ఉన్నవి ఏంటి? సపోజ్ రైల్వే ఇది ఉందండి, ఏదన్నా అండర్ పాస్ ఉంది, అక్కడ గడ్డర్ ఉంటుంది, హైట్ 5 మీటర్స్ అని ఇస్తారు ఉదాహరణకి. అంటే ఆ 5 మీటర్స్ దాటిన వాహనం అందులో వెళ్తే ఇరుక్కుంటాం. పాటిస్తే మంచిది, పాటించకపోతే నీకు ప్రమాదం అనేది కాషనరీ సింబల్స్ అన్నీ కూడా కాషనరీ, దీనికి జరిమానా ఉండదు. అలాగే స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, ఇలా సింబల్ ఉంటుంది దాంట్లో, అంటే నువ్వు పాటిస్తే జాగ్రత్త, లేకపోతే సేఫ్గా ఉంటావు, లేకపోతే లేదు. అలాగే నేరో రోడ్డు, మీరు చెప్పిన నేరో రోడ్డుకి ఇలా కల్వర్ట్ అయ్యి 2 మేసాలు మన బ్రాకెట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ పడతారు. అంటే నేరో రోడ్ ఈ హెడ్, నీ ముందు నేరోగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి. ఇలా డిఫరెంట్ స్క్వేర్ షేప్ ఉంటుంది. స్క్వేర్ షేప్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేటరీ, అంటే ఒక హాస్పిటల్ మంచం వేసి ఉంటుంది, ఒక సింబల్ ప్లస్ వేసి ఉంటుంది, అంటే దాని సమీపంలో ఆ సౌకర్యం ఉంది, వైద్య సౌకర్యం, పెట్రోల్ బంక్ ఉంది, లేకపోతే ఇట్లాంటి కొన్ని పిల్లలు పరిగెడుతున్నారంటే నియర్బై స్కూల్ ఉందని అర్థం. ఇట్లాంటివన్నీ. కానీ బ్లాక్ స్పాట్ ఉన్నారనే లక్ష్యం తెలుస్తుంది. అంటే బ్లాక్ స్పాట్ ఉంటే మనకు ముందు నుంచే ఇప్పుడు ఈ హెయిర్ పిన్ బెండ్ హెడ్ అని, ఇలా హెయిర్ పిన్ బెండ్, ఇలా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి ఆ బ్లాక్ స్పాట్ ఉన్న చోట. లేకపోతే ఇప్పుడు డేంజర్ జోన్ హెడ్, తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ అని క్లియర్ బోర్డులు ఉంటాయి. అది పాటిస్తే ప్రమాదం రావు చాలా వరకు. అవి మనం చూడం. ఇప్పుడు రోడ్డు స్పీడ్ లిమిట్ ఉంది ఉదాహరణకి, రౌండ్ ఉంది, రౌండ్ 100 అని వేస్తుంది ఓఆర్ఆర్ మీద, ఇప్పుడు 120 అయింది. ఇప్పుడు ఆ 120 దాటితే ఎక్కడో కెమెరా ఉంటుంది మీకు, ఆ 120 దాటితే స్పీడ్ గా పెడతారు, 123 కిలోమీటర్స్ వస్తే మీకు 1000 రూపాయలు చలాన్ వస్తుంది. ఇట్లా. ఓకే సార్, ట్రాఫిక్లో మీకు ఇంకా అందులో పీహెచ్డీ చేస్తున్నారు మీరు. ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్ ఏసీపీ తర్వాత పేట బషీరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏసీపీకి వచ్చాయి. అక్కడ ఏమన్నాను గుర్తు? ఒక రిసార్ట్లో కేసు గుర్తున్నట్లుగా? అంటే డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఒకటి మీరు 2022లో ఒక వైన్ షాప్, ఉద్దమర్రేణి గ్రామంలో వైన్ షాప్ దగ్గర కొంతమంది రాజస్థాన్ చెందిన దుండగులు రాత్రిపూట వైన్ షాప్ క్లోజ్ చేసి ఆ క్యాష్ కలెక్షన్ 2,08,000 రూపాయలు ఎంతో ఉంది క్యాష్, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళే క్రమంలో వాళ్ళు కంట్రీ మేడ్ తుపాకు తీసుకొచ్చి కాల్చి గాల్లోకి 2 కాల్చారు. వాడికి కాల్స్తే అదృష్టవశాత్తు అతను తగలేదు, షట్టర్లోకి బుల్లెట్ పోయి అతను గాయపడలేదు ఎవరు, కానీ ఆ డబ్బులు లాక్కుని పోయారు. అది వెరిఫై చేసిన కంట్రీ మేడ్ తుపాకు వాడారంటే సీరియస్ ఇష్యూ అనమాట, రాబరీ పైకి అది. సో దాన్ని మనకి ఎక్కువ శాతం సీసీ కెమెరాలు, బాగా విస్తృతమైన దర్యాప్తు చేయాల్సి వచ్చింది. సీసీ కెమెరాలు ప్లస్ ఎక్కడో ఒక మోటార్ సైకిల్ అబాండన్ చేశారు, ఆ మోటార్ సైకిల్ ఆధారంగా, తర్వాత సీసీ కెమెరా క్లూస్ ఆధారంగా చాలా ఒక 1 వారం రోజులు కష్టపడి ఆ రాజస్థాన్లో భరత్పూర్ నుంచి గ్యాంగ్ని పట్టుకుని తీసుకొచ్చాం. అది అపారమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మనకి. సార్, భరత్పూర్ ఢిల్లీ బోర్డర్, అక్కడ పోయి అఫెండర్ తేవడం తలకు మించిన ప్రాణం. ఎందుకంటే వాళ్ళే గ్రామస్తులు పోలీసు మీద తిరగబడతారు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఎలా పికప్ చేశారు? అంటే అప్పుడు వెళ్ళిన టీం కూడా ఏసీపీ అండ్ ఆ లెవెల్లో టీం వెళ్ళాం. తర్వాత అంటే మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఏమో అక్కడ సీనియర్ ఆఫీసర్లతో కొలీగ్స్ తోటి ఆ లెవెల్లో వాళ్ళతో మాట్లాడి, పై లెవెల్లోంచి బాగా ప్రెస్ చేయడం వల్ల అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ సీనియర్ లెవెల్లో మనకు సహకారం కోసం వాళ్ళు కోఆపరేట్ చేశారు. సో మామూలుగా చాలా కష్టసాధ్యం. అంటే కింద లెవెల్లో కోఆర్డినేషన్ లేకుండా వెళ్తే కనుక అది సీనియర్ ఆఫీసర్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినారు కాబట్టి మనకి అది సక్సెస్ఫుల్గా. ఆ కేసు కన్విక్షన్ వచ్చిందండి? ఇంకా రాలేదు, ఇప్పుడు ఈ మధ్యలో రాబోతుంది అది ఎవిడెన్స్. ఓకే.
పేట్ బషీర్ బదులు ఇంకెక్క బాగా మీకు గుర్తున్న లాంటాడు కేసులు ఉన్నాయి. అసలు అక్కడ క్రైమ్ నేచర్ ఎలా ఉంటుందండి? అంటే అక్కడ డిఫరెంట్ ఇప్పుడు కొత్తగా కాలనీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఇంతకుముందు ఊరు చివరి ప్రాంతాలు అవన్నీ, ఇప్పుడేమో ఆల్మోస్ట్ మేడ్చల్లు, సామీర్పేట, తర్వాత ఆల్వాల్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో డెన్స్లీ పాపులేటెడ్. ఇలా కొంచెం కొత్త కాలనీస్ డెవలప్ అవుతున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ, కొన్ని మర్డర్ కేసెస్ ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా ఎక్కువ. అంటే ఊరు చివరి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇల్లుకి గ్యాప్ ఉంటుంది. అంటే దొంగలు రక్కీ చేసుకోవడానికి కావచ్చు, తర్వాత రాత్రిపూట ఎక్కడన్నా టెంట్లు వేసుకుని ఉండడం, రైల్వే స్టేషన్లో ఉండడం, మేడ్చల్ కానీ బొల్లారం కానీ పారిపోవడానికి కూడా. ఇప్పుడు ఎక్కువ మనకి ధార్ నుంచి గ్యాంగ్ వచ్చేది. ధార్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడి నుంచి గ్యాంగ్స్ అక్కడ దిగేవి, పేట బషీరాబాదు, మేడ్చల్లో దిగి వాళ్ళు అక్కడ 4-5 రోజులు ఆ బుడగలు అమ్ముతారని, లేకపోతే ఇంటింటికి సర్వే చేసి తాళాలు వేసుకుని ఇల్లు కొట్టేసేవారు. సో అది అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు సిపిగా ఉన్నప్పుడు 2021-22 ఆ టైంలో కొంచెం దాన్ని గట్టి పగడ్బందీగా టీమ్స్ని బాగా ఎక్కువ మంది అరెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ 1 year 1.5 years నుంచి బాగా తగ్గినాయి, నేరాలు తగ్గినాయి. ఒకప్పుడు మేడ్చల్, పేట్ బషీరాబాద్, షామీర్పేట అనగానే డకాయిట్లు ఎక్కువ ఉంటాయి. అవును, ఫామ్ హౌస్లో అవును. ఇప్పుడు తగ్గిందంట. డకాయిట్స్ ఆ రకమైన తోటల్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేసి ఈ డకాయిట్స్ పెద్ద తీవ్రమైన ఏం జరగలేదు. కానీ అక్కడ అంటే మీరు అక్కడ ఏం సాటిస్ఫాక్షన్ కలిగే కేసు ఏంటని చెప్తాను. ఒకటి 2021 January 3న నేను అక్కడ ఏసీపీగా జాయిన్ అయ్యాను. 9వ తారీఖున ప్రణీత్ ప్రణవ్ అని చెప్పి అక్కడ మల్లంపేటలో ఓఆర్ఆర్ పక్కన పెద్ద వెంచర్ ఉంది. కూకట్పల్లి ఎమ్మెల్యే గారి మాధవరం కృష్ణారావు గారి వాళ్ళ కొడుకాలు చేస్తున్నారు. అందులో కొత్త అపార్ట్మెంట్స్, అంటే కొత్త విల్లాస్ కడుతున్నారు. ఒక 300 సుమారు విల్లాస్ ఉంటాయి అందులో, ఆనుకుని ఉంటాయి. అందులో అక్కడ ఈ కొత్త ఇళ్లలో లాగే కేబుల్స్ ఉంటాయి, వైర్లు. అంటే దానికి 300-400 విల్లాస్ అంటే ఎంత మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్స్ అంతా కూడా ఒక పెద్ద గొడవంలో దాచిపెట్టారు. అంటే అన్ని ఇళ్లలోకి వేరింగ్ చేయడం కోసం ఆ మెటీరియల్ని వీళ్ళు ఒక గ్యాంగ్, వేరే గ్యాంగ్, డిఫరెంట్ అఫెండర్స్, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక దొంగతనం అయింది. రాత్రిపూట అందులో ఎంటర్ అయ్యి ఒక కారు తీసుకొచ్చి ఈ మెటీరియల్ అంతా దొంగతనం చేసుకుపోయారు. సుమారుగా 25-30 లక్షల రూపాయలు విలువైన మెటీరియల్ దొంగతనం చేశారు. దొంగతనం చేసి రాత్రి అయ్యింది, వాళ్ళు వాచ్మెన్ అయ్యి కట్టేసి కొట్టి వెళ్ళిపోయారు. ఆ 9వ తారీఖు రాత్రి అయింది కదా, 9వ తారీఖు 10వ తారీఖు రాత్రి అందరిని సిపి గారు, అప్పుడు సజ్జనార్ సార్ సిపి గారు అయితే దాన్ని, అంటే అందరికి నేను వెళ్ళిన 3-4 రోజులకి ఇది అఫెన్స్ అయింది, చాలా సీరియస్ అయింది, పెద్దది, ఎలా పట్టుకుంటారు, పెద్ద టీమ్స్ ఫామ్ చేశారు, అన్నీ చేశారు. ఆ రోజు మేడ్చల్ ఎస్ఐ గజేంద్ర అని, నా ఏరియాలో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 5 పోలీస్ స్టేషన్లు 5 ఎస్ఐలని, సీఎల్ని అందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేయించడానికి, లేకపోతే రోడ్డు మీద తనిఖీలు సీరియస్గా చేస్తున్నప్పుడు నేను ఓఆర్ఆర్, ఆ మేడ్చల్ చెక్ పోస్ట్ అక్కడ ఏరియాలో ఓఆర్ఆర్ మీద తిరుగుతూ అందరినీ సెటిల్ అలర్ట్ చేస్తే ఎక్కడెక్కడ అందరిని అడుగుతున్నాను. అందులో ఒక బోలేరో వెహికల్లో మేడ్చల్ వాళ్ళు రాత్రి ఎవరైతే ఎంతమంది దొంగిలించారో 5 మంది ఒక బోలేరో వెహికల్లో చెక్ పోస్ట్ కాడ, అంటే టోల్ గేట్ దగ్గర, కండ్లకోయ టోల్ గేట్ దగ్గర దాటబోతున్నారు. అక్కడే ఎస్ఐ అని టీం ఉంది, మనం ప్లాన్లో భాగంగా అన్ని చోట్ల పెట్టాం. లక్కీగా ఆ బోలేరో వెహికల్లో అనుమానం, ఎక్కడ పోవాలంటే అడు ఢిల్లీ ఎట్లా పోవాలంటాడు. ఢిల్లీ పోవాలని ఎక్కడ ఎందుకు అడుగుతాను, కొంచెం అనుమానం వచ్చింది ఎస్ఐకి. నాకు ఫోన్ చేసే కొద్దిగా అనుమానంగా ఉంది సార్ అంటే, ముందు ఆపేయండి వాళ్ళని, ఆపి అన్నీ చెక్ చేయండి అన్న. అన్నీ చెక్ చేస్తే ఆ 5 క్యాండిడేట్స్ ఉన్నారు, ప్లస్ అక్కడ బోలేరో మనకి ఏదైతే అక్కడ సీసీటీవీలో ఉందో ఆ 4 క్యాప్స్ ఉన్నాయి. ఒక వీల్ క్యాప్ ప్లాస్టిక్ది ఊడింది, ఆ వీల్ క్యాప్ అన్నీ చూసుకున్నాం కదా. అవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అని అడిగితే అది నెంబర్ సరిగా రాలేదు లైట్లో నైట్. బట్ సీట్ల కింద చెక్ చేసి చూస్తే అక్కడ నేను వచ్చాను ఇమీడియట్గా, ఒక 5 నిమిషాల దూరంలో ఉన్నాను. నేను చూసి అందులో మా ఎస్ఐ గారు చూసేటప్పటికి సీట్లో 10 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఎలా దొరికినాయి? సరే ఎలాగా అంటే మేడ్చల్ పిఎస్ తీసుకెళ్ళాం. అప్పుడు ప్రవీణ్ రెడ్డి పట్టుకున్నాం కదా, బండిలో ఉన్నారు వాళ్ళు దారి తెలియక వెతుక్కున్నారు. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు అఫెండర్, నేరస్తులు. అదే లోకల్లో ఒక ఎలక్ట్రికల్ షాప్లో అమ్మేసి, అయిన కాడికి అమ్మేసి ఆ డబ్బులు తీసి పెట్టుకున్నారనమాట. అది తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేస్తే 9వ తారీఖున అఫెన్స్ అయింది, 10వ తారీఖు రాత్రి పట్టుకున్నాం, 11వ తారీఖున అక్కడ సిపి గారు నార్సింగ్ దగ్గర ఎస్ఓటీ టీంలో పెట్టి ఇంటరాగేట్ చేశారు, అన్నీ చేశారు. అంటే ఒక దొంగతనం చేసిన, మేజర్ దొంగతనం చేసిన రెడ్ హ్యాండెడ్ దొరకడం అనమాట. అది రెడ్ హ్యాండెడ్ దొరికి ఇమీడియట్ డిటెక్ట్ అయిపోయింది. డిటెక్ట్ అయిన తర్వాత రిసీవర్ని, తర్వాత ఎవరెవరు ఇలాంటి సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడ చేశారు అన్నీ కూడా తేగంతా మొత్తం లాగారు. సో అదే కొంచెం అపారమైన సాటిస్ఫాక్షన్ కలిగింది. అంటే నిన్న జరిగింది, ఈరోజు పట్టుకున్నాను. గ్రేట్నెస్ ఎస్ఐ గజేందర్ అని ర్యాంకర్ ఎస్ఐ, బట్
బాగా అనుమానించాడు. అంటే క్యాజువల్గా చెక్ చేయకుండా ప్రతి వెహికల్ చెక్ చేయడం, అందులో అనుమానం ఉన్నారని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో ఏ విధమైన డిఫెక్ట్స్ కానీ అవి కానీ నెంబర్ ఉంటాయో బోలేరో బండి అంతా టాలీ అయింది సైంటిఫిక్గా. మీరు వచ్చే వరకు వాళ్ళని ఆపాడు. నేను ఓఆర్ఆర్ మీదే ఉన్నాను. ఓఆర్ఆర్ జస్ట్ అలా తిరిగి కిందకి రావడం వరకే. అలర్ట్ చేస్తున్నాం. వాళ్ళని బావులకు చేద్దాం అనుకోలేదు. లేదు టోల్ గేట్ దగ్గర ఎప్పుడు సిబ్బంది ఉంటారు కదా, అక్కడే పట్టుకున్నారు. మన వాళ్ళంతా ఒక ఎస్ఐతో పాటు 4-5 ఉన్నారు. ఓకే. అంటే ఎస్ఐ కొంచెం అంటే నిర్లక్ష్యంగా నిర్లిప్తతో కాకుండా శ్రద్ధగా పనిచేసాడు. సో వాళ్ళు దొరికింది. అది క్యాజువల్గా ఊరికి పైపైన చూసుంటే వెళ్ళిపోయినారు. ఓకే సార్, మీరు చెప్తున్న పేట్ బషార్ ఆల్వాల్, షామీర్పేట్, తర్వాత మేడ్చల్ ఆ ప్రాంతాలు దొడ్డిగల్ ఆ ప్రాంతంలో రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. రిసార్ట్లో రేవ్ పార్టీలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే రేవ్ పార్టీస్ దాని మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాం. కానీ షామీర్పేటలో బాగా జరిగింది కదండి. షామీర్పేటలో ఇప్పుడు అలంకృత రిసార్ట్స్ ఉన్నది మంచిదే, అది కొంచెం క్వాలిటీ ఉన్నది. శని నరసింహ ఉన్నది, ఆరోగ్య బౌలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇది ప్రైవేటు ఎక్కడన్నా ఫామ్ హౌసెస్లో అయితే ఉండాలి, కానీ రేవ్ పార్టీస్ నేనున్న టైంలో ఎప్పుడు కూడా మన దృష్టికి రాలేదు. అట్లా డ్రగ్స్ కాదు. ఈ ప్రాంతం నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కొంచెం ఆ యాక్టివిటీ తక్కువ. ఇటువైపు సార్ పేట్ బషార్ లేదని చెప్పను, బట్ మన నోటీస్ రాదు. పేట్ బషార్ తర్వాత బేగంపేట ఏసీపీ బేగంపేట ఇక్కడంతా వీవీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇది కావచ్చు. మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చేసారు 95లో. ట్రెడిషనల్ క్రైమ్ అప్పుడప్పుడే ఎండ్ అవుతుంది. తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ సిసిఎస్లో. ఇప్పుడు సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ చేసేవాడు కంటికి కనిపించడు, వాడంతా అన్ఎడ్యుకేటెడ్, బాధితులందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. హైలీ కాదు, అందరూ ఉంటుంది, ఏజ్ గ్రూప్ సంబంధం లేదు. ఒకసారి అఫెన్స్ అయిన తర్వాత పట్టుకోవడం కష్టమే, రికవరీ ఇంకా కష్టం అవుతుంది. అసలు అది జరగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సైబర్ క్రైము విక్టిమ్స్ చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకోని వాళ్ళు కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు కూడా విక్టిమ్స్ ఉన్నారు. ఎందుకంటే దీని కారణం అంటే చాలా వరకు అత్యాశ, కొంత తెలియనితనం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక OLXలో ఎవరో ఒక ఆర్మీ పర్సన్, నేను నా కారు అమ్మేస్తున్నాను, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడ తీసుకెళ్ళాను, నేను 10 లక్షల కారు ఒక 5 లక్షలకి ఇచ్చేస్తానంటాడు. 5 లక్షలకి ఇచ్చేస్తానంటే కొనుక్కునే వ్యక్తి కనీసం ఫిజికల్గా కారు చూసుకోవాలి, దాని ఫిట్నెస్ కావచ్చు, ఇది కావచ్చు, పర్సన్ కలవాలి, చేయాలి. అందులో ఏదో లింక్ పెడతాడు, అతను మాట్లాడితే వీళ్ళు కాంటాక్ట్ చేసుకుంటారు. చేసిన తర్వాత ఒక ఏమీ చూడకుండా నాకు 5 లక్షలు కదా, ముందు ఒక ₹1,00,000 అడ్వాన్స్ వేయమంటాడు. అడ్వాన్స్ వేయమంటే ఈ క్యాండిడేట్ ముందు వెనక చూడకుండా, బండి చూసుకోకుండా, కొనాలని నిర్ధారణ చేసుకోకుండా ఫస్ట్ తక్కువకి వస్తుందని ఆశతోటి ఓ ₹1,00,000 ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ డబ్బు ఎక్కడ పోతుంది, మీరు పట్టుకోవచ్చు కదా అంటారు. ఎందుకు పట్టుకోలేరంటే కొంతమంది కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు జార్ఖండ్, జామ్తారా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ రాజస్థాన్లో భరత్పూర్ కొన్ని ప్రాంతాల్లో సైబర్ క్రైమ్ చాలా ఫేమస్. ఈ నెట్ఫ్లిక్స్లో ఇది కూడా వచ్చింది, జామ్తారా సిరీస్ కూడా వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సైబర్ మోసగాళ్ళు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు అలాంటి వాళ్ళు పెద్ద విజ్ఞానం లేని వాళ్ళని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక డెబిట్ కార్డు వస్తుంది, ప్లస్ వాళ్ళకు ఒక ఫోన్ నెంబర్ ఇప్పిస్తారు. ఫోన్ నెంబరు, ఆ క్రెడిట్ కార్డు వరకు ఒక ₹5, ₹5,000, ₹10,000 ఇచ్చేసి అది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఈ మోసగాడు ఎవరైతే ఉన్నాడో ఈ ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఒక వ్యక్తి మోసపోతే ఈ ట్రాన్సాక్షన్ జరిగిన ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరిగిన అమౌంట్ ఈ అకౌంట్లో పడుతుంది. ఎవరో రైతు దగ్గర, కూలీ దగ్గర కొంటారు కదా, అమాయకుడి దగ్గర, ఆ అకౌంట్లో పడుతుంది. దానికి అలర్ట్ ఎవరి ఫోన్కి వస్తుంది? ఆ ఫోన్కి సిమ్ కార్డు కూడా వీడికే వస్తుంది. ఆ సిమ్ము డెబిట్ కార్డు తీసుకున్నాడు కదా, ఆ అలర్ట్ రాగానే టింగ్ మని మోగ్గానే ఆడు ఎక్కడో రెడీగా ఉంటాడు. రెడీగా ఉంటే అది ఆ డెబిట్ కార్డు కూడా ఆడి దగ్గర ఉంటుంది కదా, స్వైప్ చేస్తాడు. స్వైప్ చేసిన తర్వాత 2 సార్లు 3 సార్లు చేసేస్తారు. రోజు ₹1,00,000 అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆ కార్డు, ఆ ఫోన్ 2 తీసి పడేస్తాడు. మనం దర్యాప్తులో భాగంగా వెళ్తే అసలు మోసగాడు దొరకడు. ఈడాడు అమాయకుడు, దీనస్థితిలో ఉన్న కూలీ కావచ్చు, లేకపోతే రైతు కావచ్చు, ఎవరు దొరుకుతారు మనకి. అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడానికి మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుంది. అంటే అతను ఏమీ తెలియదు వాడికి. సో ఇలాగ కొంతమంది నుంచి 50-100 మంది నుంచి ఇలా తీసుకొని సిమ్ కార్డు తీసుకున్న వ్యక్తి దొరుకుతాడు కదా, ఎవరి ద్వారా ఆయన దగ్గరకు వచ్చిందో సిమ్ కార్డు. అదే చెప్తున్నాను, సిమ్ కార్డు కూడా మోసమే. ఇప్పుడు సిమ్ కార్డ్ కాదు, డెబిట్ కార్డ్ అయినా ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి, బి అనే వ్యక్తికి అడిగితే చెప్తారు కదా ఏ అనే వ్యక్తి ఇచ్చాడని. సిమ్ కార్డు ఆడితే ఎవరు ఏం చేస్తారు, ఎలర్ట్ ఇప్పుడు ఓపెన్ చేయించినప్పుడు ప్లాన్ చేస్తారు. మోసగాడు రైతు దగ్గర చెప్పిన అమాయకుడి దగ్గర అకౌంట్ ఓపెన్ చేపిస్తాడు. అలర్ట్ ఈడు ఏదో సెలెక్ట్ చేసుకున్న నెంబర్కి అలర్ట్ పెట్టించేలా చేస్తాడు. అంటే కరెక్టే, అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో అమ్మాయికి అనుకుందామండి, ఆ విధంగా ఓపెన్ చేసినందుకు గాను ఆ రైతుకు డబ్బులు ఇస్తారట కదా. అదే అంటున్నాను కదా, అతను సిమ్ కార్డ్ డెబిట్ కార్డు తీసుకుంటారు. ఇందులో దోచుకున్న డబ్బులు ఆయన కూడా షేర్ అవుతుందా?
ఇవ్వరు అలాగా, చాలా తక్కువ శాతం అది. ఇప్పుడు వీడికి 5,000 ఇచ్చేసి ఆ కార్డు డెబిట్ కార్డు తీసుకుంటాడు. ఈ డబ్బులు వచ్చినాయనుకోండి, తక్షణం 5,000 వచ్చినాయి కదా. అంటే నాకు కొంతమంది మాట్లాడిన ఇంటరాక్ట్ చేసిన తర్వాత వచ్చిన అనుభవం అది. 5,000 వాడి మిగిలింది, 5,000 ఇచ్చేస్తే డెబిట్ కార్డు ఇచ్చేస్తాడు వాడికి. ఇంక ఈ డబ్బులు ఏం వేసుకోడాడు వాడు, మెసేజ్ వస్తుంది, వాడు నడుపుకుంటాడు, వాడి మెసేజ్ వస్తుంది. ఒకసారి ₹1,00,000 2,00,000 ట్రాన్సాక్షన్ అయింది అనుకోండి, ఒక రోజు 2-3 మోసాలు అందులో పడతాయి. మనం ఎలక్ట్ అయ్యే లోపల వాడు విత్డ్రా చేసేస్తాడు, తీసేసి ఆ అకౌంట్ని ఆ డెబిట్ కార్డుని ఎక్కడో చింపడేస్తాడు. ఆ రోజుతో ఆ అకౌంట్ టోటల్ డెడ్. మళ్ళీ ఈడే ఉంటాడు అందులో. ఆ ఫోన్ కూడా ఎక్కడో తీసేస్తే దాన్ని ధ్వంసం చేసేస్తాడు. చిన్న చీప్ క్వాలిటీ ఫోన్లో ఏదో నెంబర్ ఏదో ఉంటుంది. ఇంకా ఆ సిమ్ కార్డు అక్కడితో అంటే ₹1,00,000 ఇవన్నీ పక్కన పడేస్తారు. మళ్ళీ ఇంకొకటి వాడుతూ ఉంటారు. ఇట్లా మీరు ఇన్వెస్టిగేషన్ వెళ్తే వీడు దొరుకుతాడు, అసలు అసలు దొరకాలంటే మళ్ళీ అక్కడ మనం ఎక్కడైతే డ్రా చేశాడో ఆ డ్రా చేసిన ఏటీఎం కార్డుకి ఆ ఏటీఎం డ్రా ఉంటుంది కదా, సీసీటీవీ ఫుటేజ్, అది కూడా ఒక 4 రోజుల లోపలైతే కొంతవరకు దొరుకుతుంది, ఫుటేజ్ దొరుకుతుంది. ప్లస్ కొంత లెబోరియస్ ప్రాసెస్ అది. కరెక్టే సార్, అందరూ సీసీటీవీ ఫుటేజ్లో డబ్బులు డ్రా చేసి దొరుకుతాడు. వాడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే వెళ్ళొచ్చు, కానీ ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఇప్పుడు సపోజ్ మీరు ఇది చేశారు, ఆ ఫుటేజ్ మళ్ళీ అక్కడ షాప్ చేసిన ఆ షాప్లో ఉన్న ఫుటేజ్ చేయొచ్చు, చేస్తాడు. నెక్స్ట్ అతను ఐడి ఇవ్వడు కదా, ఎవరో డెబిట్ కార్డో లేకపోతే క్రెడిట్ కార్డో మోసం జరిగింది, ఆ మనిషి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇంకా మీరు ఎలాగ ట్రేస్ చేస్తారు, చాలా కష్టం అది. ఓకే సార్, ఇటువంటి మోసాలు జరగకుండా ప్రజలకు మీరు చెప్పే టిప్స్ ఏంటి? అంటే ఇప్పుడు అన్వాంటెడ్ పర్సన్ నుంచి, మనకు తెలియని వ్యక్తి నుంచి ఏ విధమైన మెసేజ్ వచ్చినా, సపోజ్ మీరు యూరో లాటరీ 14 కోట్లు గెలుచుకున్నారు, మీరు ₹5,00,000 ట్యాక్స్ కట్టేసి విడిపించుకోండి అంటారు. లాటరీ టికెట్ కొనకుండా లాటరీలో డబ్బులు వచ్చిన సందర్భం ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు. అంటే మనం పెట్టుబడి పెట్టి లాటరీ టికెట్ కొనకుండా లాటరీ వచ్చిందంటే ఎలా నమ్ముతాం? ప్రజలు అది ఆలోచించుకోవాలి ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరో అడ్రస్ లేని వ్యక్తి మనకు 5,00,000 కట్టమంటున్నాడంటే ఎవరికి కడుతున్నాం, ఎందుకు కట్టాలి, అసలు ఏ ట్యాక్స్లు, ఇన్కమ్, ఆ కస్టమ్స్ క్లియరెన్స్ ఏంటి, ఇదేంటి అదేంటి చూడాలి. ఇంకోటి OLX మోసాలు అంటారు. OLX అన్నీ మోసం కాదు. OLXలో జెన్యూన్. ఇప్పుడు మనం నా ఫోన్ అమ్మేస్తాను, నేను OLXలో నేను యాడ్ పెట్టుకుంటాను. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని నన్ను ఇక్కడ బేగంపేటలో ఉన్నాను పలానా చోట రమ్మని కలిసి చూసి మాట్లాడుకుని జెన్యూన్ అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవడం తప్పులేదు. కానీ అసలు మనం ఏమీ చూడకుండా ఆడెవడో ఒక మీకు ఒక ఇది ఇవ్వండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఇస్తాం, అదే స్కాన్ చేయండి అంటారు. సో మన డేటా, మన ఫోన్లో ఉన్న సమస్త సమాచారం అందిపోతుంది. తర్వాత ఇంకోటి ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ ఎందుకు? ఓటీపీ మన అకౌంట్లో డబ్బులు పడాలంటే ఓటీపీ అవసరం లేదు ఎవరికి కూడా. ఓటీపీ మన అకౌంట్లో డబ్బులు బయటకు పంపాలంటే ఓటీపీ అవసరం, అంతే కదా. మన అకౌంట్లోంచి బయటికి నంబర్ ఇంకొకరు ఎవరైనా ట్రాన్సాక్షన్ మనం పూర్తి చేయాలంటే ఓటీపీ చెప్తే అది ఓపెన్ అవుతుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే. అంతేగాని వాడెవడో మోసం చేసి మీ ఓటీపీ చెప్పండి అని అడుగుతాడు, చెప్పేస్తున్నారు ఓటీపీ. సార్, ఇవి కాకుండా కరెంట్ బిల్ కట్టలేదు, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తున్నాం అని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఏ వ్యక్తి ఇప్పుడు ఈవెన్ బ్యాంక్లో, అదే మీరు చెప్పింది కూడా చెప్తాను, కేవైసీ అప్డేట్ చేసుకోండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ స్తంభించిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది అంటారు. ఏ బ్యాంకు కూడా మీరు ఫోన్లోనో మెసేజ్లోనో పంపించి మీరు వచ్చి కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పరు. ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ అయితే బ్యాంకుకి వెళ్ళి, బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా బ్యాంకుకి వెళ్ళి ఫిజికల్గా తెలుసుకొని కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. తర్వాత కొంతమంది ఎనీడెస్క్ యాప్ అని ఒకటి ఉన్నాయి. ఎనీడెస్క్ యాప్ అంటే మనకి ఏదన్నా వివరాలు కావాలంటే ఎంక్వైరీలకి ఎనీడెస్క్ యాప్ వాడుతున్నాం. కానీ అన్నిటికీ ఎనీడెస్క్ యాప్ ఏం పూర్తిగా చెడ్డది కాదు. ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తాడు. అందులో ఆల్మోస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఫామ్స్ వస్తూ ఉంటాయి. అందులో తెలుసో తెలియక మన ఏటీఎం కార్డు, దాని వెనకాల ఉన్న సిబివి నెంబర్ కావచ్చు, ఇవి కావచ్చు, అన్నీ ఎంటర్ చేస్తాం. అన్నీ ఎంటర్ చేశాక పాస్వర్డ్ మళ్ళీ ఇది వస్తుంది, మీకు మన ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా చెప్పమని చెప్తాం మనం. వాడు అడుగుతాడు ఓటీపీ, వీడు కూడా చెప్పేస్తారు. ఇతనికి అంతా దృష్టి ఎంతసేపు ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతుందేమో, మరి ఏదో జరిగిపోతుంది అనుకుంటాడు. ఈ డేటా అంతా వేరే వాడు తస్కరిస్తున్నాడు అనేది సంగతి తెలియదు. అంచేత ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసేప్పుడు, గూగుల్లో సెర్చ్ చేస్తే మనం ఏం సెర్చ్ చేస్తున్నామని వాచ్ చేసే వేరే సైబర్ నేరగాళ్ళు రెడీగా ఉంటారు. అందుకే సెర్చ్ చేసినప్పుడే మన ఫోన్ వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ నుంచి వచ్చిన వ్యక్తి ఏదో చెప్తాడు అది నమ్మొద్దు ఎట్టి బస్సు. అఫీషియల్ వెబ్సైట్లోకి, సేఫ్గా ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న 1-4 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ చేయాలి. గూగుల్లో వచ్చిన ప్రతి సమాచారం కరెక్ట్ కాదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తే, అంటే ఇది బాగా వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలతో పోలిస్తే ఇది మనకి టైము ఇలాగేదో మన లిమిటెడ్గా పొద్దున్న 10ంటికి వస్తాను, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఇంకోటి అనేక రకాల కష్ట నష్టాలు కోర్చి రావాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా సేవ చేద్దాం అనుకుని ఉంటే, అంటే ఎలాంటి కష్టాలను తట్టుకొని నేను చేస్తాను. లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ అయితే ఉండవు.
నేను ఒక 29 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశాను. ఈ టైంకి రా, ఈ టైం పొమ్మని చెప్పి ఎప్పుడూ లేదు. అంటే ఎంత చేసినా ఇది కొంచెం ఇంకా తక్కువే, ఇంకా టైం సరిపోదు మనకి. ప్రజలకి ఆ అవసరాలు తర్వాత వాళ్ళకి అవసరం నిరంతరం ఎనీ టైం 24 గంటలు ఎప్పుడైనా అవసరం పడవచ్చు. అందుచేది ఎల్లవెల్ల అందుబాటులో ఉండాల్సిన ఉద్యోగం. సో ఇది సిద్ధపడినప్పుడు మాత్రమే యువత ఇందులోకి రావాలి. వచ్చినా కూడా మనం ఏదో ఒక కొంచెం అంటే నువ్వు 100% నేను కూడా చెప్పినా అది సేవ చేయాలంటే అది కరెక్ట్ కాదు. నేను పూర్తిగా వచ్చింది ఫస్ట్ ప్రధానంగా నాకు ఫస్ట్ ఉపాధి కావాలి. ఫస్ట్ అది చేసుకుంటూనే కొంచెం సర్వీస్ చేయాలనే మోటో ఉండాలి. ఒక 50% మన స్వార్థం కూడా అవసరం. మరి జీతం లేకుండా అయితే పని చేయలేం కాబట్టి అది వాస్తవం. అది ఉంటూ కొంచెం సర్వీస్ చేయాలనే మోటో ఉంటే ఇంతకు మించిన మంచి ఉద్యోగం లేదు. కానీ పోలీసుల కరప్షన్ గురించి మీరు ఏమంటారు? అంటే కరప్షన్ అదే అక్కడ అప్పుడు కరప్షన్ అనేది ఒకవేళ కనుక ఒక వ్యక్తి అదే పనిగా కరప్షన్ చేయాలనుకుని వస్తే అది ఏదో రోజు ఒక కాలు ఇంట్లో ఒక కాలు జైల్లో ఉంటుంది. దాన్ని సిద్ధపడే రావాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఏ వ్యక్తి కూడా ఇప్పుడు పోలీసులో ఒకటి ఉంది, మనం చేసే ఏ హెల్ప్ కూడా వ్యక్తికి బెనిఫిట్ కలగదు. అంటే కనపడని బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏమంటాడు ఈ పోలీస్ ఆఫీసరు, నిన్ను జైలుకి వెళ్లకుండా కాపాడాను అంటాడు, కానీ అతనికి ప్రతిఫలం కనపడదు. అదే వేరే చోట్ల వేరే డిపార్ట్మెంట్లో ఉండదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉదాహరణకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఏదైనా బెనిఫిట్ చేస్తే అతనికి వ్యాపార రూపంలోనే ఏదో లబ్ధి కలుగుతుంది. ఇక్కడ అలా ఉండదు. కేసులో తప్పించానను, లేకపోతే బెయిల్ ఇవ్వకుండా దాంట్లో బెయిల్ ఇచ్చానను, లేకపోతే జైలుకి పంపాల్సిన దాంట్లో ఇక్కడ బెయిల్ ఇచ్చానని చెప్పి అలా చెప్తాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఇద్దరు వ్యక్తులు కూడా సంతూర్పరచడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే ఈ పక్కన మధ్యలో పోలీస్ అధికారి అనుకుంటే ఈ పక్కన ఫిర్యాదుదారుడు ఉంటాడు, ఈ పక్కన నేరస్తుడు ఉంటాడు. ఈయనకి చేశాడని ఈయన మీద అనుమానం, ఈయనకి చేశాడని ఈయనకి అనుమానం. కాబట్టి వేరే ఏ డిపార్ట్మెంట్కి ఇద్దరితో లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వైన్ సపోర్ట్, తర్వాత రెవెన్యూ సంబంధించిన పౌరుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ఒక్కదానికే రెండు పక్కల పార్టీస్ ఉంటారు. కాబట్టి అందరినీ సంతృప్తిపరచలేం. అయినా అందరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం ఎంత సంతృప్తితో పనిచేస్తున్నామో మనకు ముఖ్యం. వీలైనంత వరకు మనకు మానసిక సంతృప్తి కలిగే విధంగా పనిచేస్తే సరిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ప్రచారం చేసుకోవాలని అవసరం లేదు, మన వర్కే మనకు ప్రచారం చేసి పెడతాం. మనలో అమాయకత్వం, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్స్ పార్టీ పౌరంగా అంటున్నారు రామలింగరాజు గారు. ఖచ్చితంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, లేదు వాళ్ళ పంపిన లింక్ని క్లిక్ చేస్తే మీ డబ్బులు పోవడం ఖాయం, తర్వాత లబోదిమ్మంటూ పోలీసులకు రావడం ఇంకా ఖాయం. కాబట్టి ముందుగానే మీకు అన్నోన్ పర్సన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, లేదు వాళ్ళ లింకులు పంపినా, అటువంటి లింకులు కానీ లేదా ఇంకో వేరేగా వీడియో కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దంటూ రామలింగరాజు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రామలింగరాజు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.